ఈ సమయం దేవుడు వల్ల మనకి ఇచ్చినాడు. మరి నిశ్చయముగా నేను ఉదయం సాయంకాలం మరి అద్భుతంగా కూటాల్లో మరి మనం చాలా ఆనందించాము, సంతోషించాము. మరి మంచి సమయం ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సమయంలో మరి ఎవరైనా ఏదైనా పనులుంటే ఇప్పుడే బయటికి చూసుకొని వచ్చేది. ఎందుకంటే వాక్యం మొదలైన తర్వాత మనుషులు లెగడం కానీ అటు ఇటు తిరగడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అది అక్రమం అవుతుంది, క్రమం కాదు కనుక మరి సెల్ ఫోన్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. తర్వాత ఒకవేళ సైలెంట్లో పెట్టుకుంటూ రాకపోతే స్విచ్ ఆఫ్ అండి, అంతా కుదరకపోతే ఇంటికి పెట్టేయండి. మరి ఎందుకంటే మనం దేవునితో కలుసుకోవాలి, పూర్తిగా ఆయనతో ఏకం అవ్వాలి. ఇప్పుడు ఆయనతో మనం సహవాసం పూర్తిగా ఆయన మనతో మాట్లాడడానికి మన మధ్యలోనికి వస్తున్నాడు కనుక మనం ఏమాత్రం క్రమం తప్పినా కానీ మిస్ అవుతాం. కనుక మన విధంగా ఉండకండి, అందరూ క్రమంగా ఉందాం. మరి నిశ్చయంగా అద్భుతంగా దైవజనులు మరి ఉదయకాలంలో మన మధ్యలో వాక్యం నుంచి సిద్ధంగా ఉన్నారు. వాక్యం నుంచి మన మధ్యలో కూర్చోండిగా చక్కగా వాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మనమందరము కూడా నిలబడి ఉన్న రీతిగానే మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క లేఖనాన్ని మనం చదువుకుందాం. జీవం ఎల్లప్పుడూ కూడా లేఖనములో మాత్రమే దాచి ఉంచబడి ఉన్నది కనుక ఆ జీవమును పొందుకున్నటకు కారణమగుచున్న లేఖనాన్ని మనం ధ్యానించుదాం. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 12వ వచనం మొదలుకొని 21వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులు ఒకరు చదవండి. 12వ వచనం మొదలుకొని ఆఖరి వచనం వరకు. పేతురు రాసిన 2వ పత్రిక. అదే క్షమించాలి, 1వ అధ్యాయం. అధ్యాయం చెప్పలేదు, క్షమించాలి. 1వ. కాబట్టి మీరు ఈ సంగతిని తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయక సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొంటున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతులు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలు అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలియచేయాలి కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన ప్రియ కుమారుడు,
ఈయనందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకోచక్క మీ హృదయంలో ఉంచు వరకు ఆ వాక్యం చీకటి గల చోటును వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు ఒకడు తన గుహను బట్టి చెప్పుడు వల్ల లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏదైనా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషుల పరిశుద్ధాత్మను ప్రేరింపబడిన వారు దేవుని మూలముగా కల్పించింది. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మీరు నిలబడిన చోట తలను ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్వడా, సర్వశక్తి సంపన్నుడా, మాకు సహాయం చేయవాడవు నీవే, మమ్మల్ని సమకూర్చిన వాడవు నీవే, మమ్మల్ని కట్టువాడవు నీవు, మమ్మల్ని ఒక దినమున మేఘములో ఇక్కడ నుంచి మధ్యాకాశంలో కొనిపోవాడవు నీవే. దానికి కావలసిన సిద్ధపాటులో ఆ ప్రణాళికలో భాగముగా ఈ కూటములలో మమ్మల్ని అందరూ మీరు సమకూర్చున్నారు కనుక ప్రభువా, ఈ సమయంలో నాయన ఈ రంగస్థలంపైకి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాము నాయన. పరిశుద్ధాత్మను అడగగా నువ్వు ఖచ్చితంగా దయచేస్తానన్నావు. అంతేకాకుండా ప్రభువా, భూమి మీద ఏ ఇద్దరి ప్రార్థన ఏకీభవించినా నెరవేరుస్తానన్నావు. ఇక్కడ బహుళత్వంలో ఉన్నాం ప్రభువా, ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్నాము దేవా. మేము అడుగుచున్నాం మీ యొక్క ఆత్మశక్తిని ప్రభువా, నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. మేము చూడనటువంటి కొత్తదైన సంగతులతో మమ్మల్ని సంతృప్తి పరచండి ప్రభువా. మా ఆత్మీయమైన బలములకు తోడగినటువంటి విషయాలతో మమ్మల్ని ప్రేరేపించండి నాయన. సమస్తమును ఈ కూటమిని నీ దగ్గర పిల్లలందరినీ కూడా నీ సంపూర్ణమైన ఆధీనంలో మాత్రమే మీరు ఉంచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. మరొక దినాన్ని దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నాడు. నీకు ఒక మాట చెప్పున, నిన్న 8వ తారీఖు, ఈరోజు 9, కరెక్టేనా? 8వ తారీఖు బ్రతుకుండి 9వ తారీఖుని చూడలేకుండా చాలా కోట్ల మంది చనిపోయినారు భూమి మీద. కానీ ఈ రోజున అలాంటి వారిలో మనం లేకుండా ప్రభువుని ఆరాధించటకు మరొక దినాన్ని ఇచ్చాడు ఆయన. నిద్రలో ఉన్నవారు నిద్రలో జారిపోయారు, ప్రయాణంలో ఉన్నవారు తెలియకుండానే ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ఆరాధించడం కొరకు నీకు నాకు ప్రభు మరొక దినాన్ని ఇచ్చాడు. ఈ దినమును బట్టి దేవుడికి కృతజ్ఞతలు, ఈ సంఘమును బట్టి కృతజ్ఞతలు, ఈ పరిచర్యను బట్టి కృతజ్ఞతలు, ఈ వాక్యమును బట్టి కృతజ్ఞతలు, ఈ వర్తమానమును బట్టి కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. నేను చెప్పేటువంటి మాటలు మీరు ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నిన్నటి దినమున నేను ఉదయకాలంలో రక్తంలో ఉండేటువంటి జీవము, దాని స్వరమును గురించి మనం విన్నాము. రాత్రికాల సమయంలో విశ్వాసమును గురించి, విశ్వాసంలో అధికంగా ఉండడం ఎలా, ఆ చట్టం ఎలాగో పనిచేస్తూ ఉంది, ఎలా పొందుకోవాలి, ఎలా నడుచుకోవాలని చూసాము. కానీ నేను అసలు ఈ కూటములకు రావడానికంటే ముడిపే నేను అడిగాను, ప్రభు నీ పిల్లలతో ఏం మాట్లాడాలి మీరు చెప్పండి. నా సొంత ఉద్దేశాలతో నేను మాట్లాడాలనుకోవడంలే, నేను ఎలాగైనా మీరు ఏది చూపిస్తారో దాన్నే మాట్లాడతానని ప్రభు దగ్గర అడగగా అనేకమైన సంగతులు నాకు దేవుడు కనపరిచినాడు. దానిలో ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం కూడా ఇది ప్రభు దగ్గర నేను పొందుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈరోజు నేను మీతో చెప్పేటువంటి ఈ వర్తమానము అంశము మిమ్ములను ఈ వర్తమానములో లోతైనటువంటి వేర్లు పారుకొని పోయి బలవంతులుగా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ ఒక వర్తమానం అన్నమాట వినండి. ఎందుకంటే చాలామంది అబ్రహాం యొక్క స్టోరీ, మోషే స్టోరీ, దావీదు స్టోరీ, ఇలాంటి స్టోరీల గుండా వింటుంటే బాగానే ఉంటుంది. అది బోధలు అధికంగా దాని గురించి మాట్లాడతారు. నేను ఇప్పుడు మీతో ప్రత్యేకంగా ఉపదేశక పద్ధతిలోనే చెప్తాను. దీన్ని గ్రహించడానికి మీరు ప్రయత్నించండి. దేవుని యొక్క ఆత్మ మీకు తోడుగా ఉండును గాక. ఎందుకంటే ఆయన ఆత్మ మీకు తోడుగా ఉండే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలోని సంఘకాలాలు. నా మాట విన్నారా? కొత్త నిబంధనలు చెప్పడంలా
పాత నిబంధనలోని సంఘకాలాలు. జాగ్రత్తగా వినాలి. నేను ఈ అంశాన్ని చేరుకోవడానికంటే మునుపు నేను కొన్ని పునాదులు వేయాలి, కొంత పరిచయాలు చూపించాలా. ఇవి జరగకుండా పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘములను మనం పట్టుకోవడము కష్టం, తప్పిపోతాం. కావున జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒకసారి చదవబడిన లేఖన భాగాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు గారు రాస్తూ ఆయన అంటాడు ఏమని, 13వ వచనం 14వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్ములను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు. ఏదో ఒక తండ్రి తను చనిపోవడానికంటే మునిపే తన కుమారులకు ఆస్తి రాసిచ్చి వెళ్ళినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్ అని ఏమంటున్నాడు చూసారా, నేను నా గుడారాన్ని వదిలివేస్తానన్న విషయాన్ని ప్రభు చూపించాడట. అంటే ఈయన మరణము అతి సమీపముగా ఉన్నదని తెలుసు. పేతురు ఎలాగ మరణించాడు, సిలువ వేయబడినాడు రివర్స్ లో, కరెక్ట్. కానీ అలాగూ చనిపోతాడన్న విషయాన్ని ప్రభు ముందే పేతురు చూపించినాడు. అని అంటాడు, నా గుడారాన్ని నేను వదిలే గడి నాకు చూపించాడు అంటాడు ఆయన. అంటూ ఆయన నేను చనిపోయే మునిపే, నేను పూర్తిగా నా ప్రాణం వదలక మునిపే మిమ్ములను ఈ వర్తమానముల చేత నేను రేపుతాను, ఇది న్యాయం అంటున్నాడు. అంతేకాకుండా అక్కడితో ఆగలే. ఆయన అంటాడు, నేను వెళ్ళిన తరువాత కూడా మీరు ఈ విషయాలను పట్టుకున్నట్లుగా జాగ్రత్త చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఏదో కార్యం చేస్తున్నాడు. ఏదో జాగ్రత్తలు అంటే ఏదో కొన్ని మెషర్మెంట్స్, కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు వాడి ఆయన మరణించిన తర్వాత సైతము కూడా ఆ పద్ధతులు ఈ బోధలో నుంచి తన విశ్వాసులు పోగొట్టుకోకుండా జారిపోకుండా జాగ్రత్త పడతానంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి, నా మాట జాగ్రత్త వినండి. పేతురులో ఏమి జరిగినో ఈ కాల వర్తమానికులు అదే జరిగింది. పేతురులో ఏది జరిగినో ఈ కాల వర్తమానికుడు అదే జరిగింది. జాగ్రత్త చూడండి. అని అంటాడు, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎలా అనగా ఎందుకోసము జాగ్రత్త చేయవలసిన అవసరం ఏంటి అంటే, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలుపలేదు. ఆయన వస్తున్నాడన్నటువంటి ఆ నిజమును, ఆ సత్యమును, ఎలాగూ వస్తున్నాడన్నటువంటి లేఖనములను మేము కథల రూపంలో చెప్పలేదయ్యా, మానవుడు బోధించినట్టుగా బోధించలేదయ్యా. ఒక మనిషి తన యొక్క జ్ఞానంలోంచి, తన మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి మాటలతో చెప్పలేదు ఆయన. ఎలా అంటున్నాడు ఆయన, మేము ఇలాంటి కథలతో చమత్కార్యంతో చెప్పలే. కొంతమంది మాటలు వింటుంటే చాలా చమత్కార్యంగా అనిపిస్తూ ఉంటుంది, వారి దగ్గరే కూర్చొని వినాలనిపిస్తుంటుంది. కానీ నేను అలాగూ చెప్పలేదు మీకు. నేను చెప్పిన పద్ధతి చాలా వ్యత్యాసమైంది. అది మనుష్యుడిలో నుంచి వచ్చింది కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణలోంచి వచ్చింది అంటున్నాడు ఆయన. చూడండి తర్వాత, ఆయన మహాత్యమును నేను కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దం మహా దివ్య మహిమ నుండి ఆయన ఎదుగు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయనకు పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. తదుపరి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎంతకంటే నా మాట జాగ్రత్త. ప్రవచన వాక్యం ఉన్నది, ప్రొఫెసీ ఉన్నది, దేనికో ఒక దానికంటే చాలా మేలైనటువంటిది అని చెప్తా ఉన్నాడు ఆయన. దేనికంటే అంతకు మునుపు పేతురు గారు నివసించుచున్న కాలంలో ఆయన యేసు ప్రభు వారితో పాటు కలిసి పరిచయం చేస్తున్నప్పుడు రూపాంతరపు కొండ మీద పొందుకున్నటువంటి ఆ అనుభవాన్ని చెప్తున్నాడు. అక్కడ ఆ కొండ మీద ఆ మహాశబ్దాన్ని విన్నామయ్యా, కానీ ఆ శబ్దము వినిన తర్వాత అంతకంటే మించిన శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఉన్నది మనకు. అబ్సల్యూట్లీ ఏదో ఒక ప్రవచన వాక్యం ఉన్నది, శ్రేష్టమైంది. అది ఎంత శ్రేష్టమైందంటే యేసు ప్రభు వారి కాలంలో బయలుపరచబడిన ప్రత్యక్షతల కన్నా, మహిమ కన్నా పెద్దది, గొప్పది, శ్రేష్టమైంది. అయ్యా, పేతురు కన్నా మనం నిజంగా ధన్యులమేనా?
పేతురు పొందుకుంది ఇంత, మనం పొందుకుంది ఇంత. శ్రేష్టమైన ప్రవచన వాక్యాలు ఉన్నాయి మనకి. తర్వాత చూడండి అంటాడు, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉంచు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేని యందు? ఏ ప్రవచన వాక్యమైతే తెల్లవారు నాడున ఒక చుక్క వలె వెలుగును ప్రసరింపజేస్తా ఉన్నదో దానిలో మీరు జాగ్రత్త పడండి, ఆసక్తి కలిగి ఉండండి, లక్ష్యము కలిగి ఉండండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదటగా గ్రహించుకొనవలెను. ఆమేన్. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారు మాట్లాడిన మాటల్లో పరిచయం మనకు అర్థమవుతా ఉంది. మీకు బైబిల్ గురించి కొంత పరిచయం ఇవ్వాలా. బైబిల్ గురించి మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉందో తెలుగు పదం కాదది. దానికి లాటిన్లో బిబ్లియా, గ్రీక్లో బిబ్లోస్. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని పుస్తకాలు కలిసి ఒక చోట పెడితే పుస్తకములు, బుక్స్ అని అర్థం. బైబిల్ అంటే ఏంటో తెలుగులో సరైనటువంటి అర్థం తీసుకొస్తే బుక్స్ అని అర్థం. అంటే 66 పుస్తకాలు తీసుకొచ్చి ఒక చోట పెట్టినారు కాబట్టి బుక్స్ అన్నాడు ఆయన. ఆమేన్. ఈ పుస్తకం ఎవరు రాయాలి? ఈ పుస్తకం ఎలా రాయాలి? ఎవరు రాయాలి? ఎవరి దగ్గరికి వస్తుంది? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పేతురు అప్పటి వరకు మాట్లాడిన మాటలను బట్టి ఒక చిన్న వ్యత్యాసమైన మాట మాట్లాడుతూ, నేను బ్రతికుండగా మీకు చాలా విషయాలు చెప్పాను, కానీ నేను చనిపోవడానికి దగ్గరకు వస్తున్నాను కాబట్టి ఇదిగో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని ప్రవచనాలు రాయబోతున్నా, కొన్ని కట్టడాలు రాయబోతున్నా. రాస్తూనే ఆ రాయుచున్న వాటిని గురించి మరలా మనుష్యుడు ఎవడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండలాగిన ప్రవచనం ఊరికే పుట్టదయ్యా. మనుష్యుడి యొక్క ఆలోచన నుంచి రాదది, పరిశుద్ధాత్మ నడిపింపులో నుంచి వస్తుందని చనిపోవడానికంటే ముందే ఒక పుస్తకాన్ని రాసి చనిపోయిన తర్వాత కూడా అదే బోధలో ఉండునట్లుగా తన ప్రజలను స్థిరపరిచినాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ అట్లా పుస్తకాలు రాయాలన్నా ఇప్పుడు ఈ రోజున ఈ 66 పుస్తకాల నుంచి చూసారా అయ్యా, ఈ బైబిల్లో ఇంకా అదనంగా గ్రంథాలు ఉంటాయా? ఈ 66 ఏదైతే గ్రంథాలు కనబడుతూ ఉన్నాయో ఇవి కాకుండా దీనిలో ఏదైనా జోడించవచ్చా? ఏదైనా జోడించవచ్చా? మాట్లాడేంటండి, ఏది జోడించకూడదు అంతేనా? పక్కా ష్యూర్. అయ్యా ఈ గ్రంథానికి ఏదైనా జోడించవచ్చా? జోడించకూడదు. అయితే ఒక్క మాట, నా ప్రశ్న ఒకటి ఉంటుంది మీకు. ఫిలిప్పీ రాసిన పత్రిక, సరే కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. నేను మిమ్మల్ని ఈ వర్తమానంలో బలవంతులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాను, దాని విషయంగా ప్రేరేపించబడతా ఉన్నాను. చూడండి కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. లవోదికలో ఉన్న సహోదరులకును 4:15 నుంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత, ఏ పత్రిక? కొలస్సీ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక రాశారయ్యా, కరెక్టేనా? రాసి సంగమా మీరు ఈ పత్రిక మీకు రాశానుగా, రాసిన తర్వాత మీరు చదువుకోండి. మీరు చదవడం అయిన తర్వాత ఏం చేయమంటున్నాడు? చదివించుడి. అక్కడికి వెళ్ళి ఇదే ఉత్తరాన్ని వారికి చదివించండి అయ్యా అన్నాడు ఆయన. ఓకే, ఆ తర్వాత పంపిన పత్రికను మీరు చదివించుకోండి. ఇప్పుడు నేను అంటాను, కొలస్సీలకు రాసిన పత్రికలు బైబిల్లో పెట్టారా లేదా? మరి లవోదికే కూడా పౌలు గారు ఒక లేఖ రాశారు ఆయన. లవోదికేకు ఆ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక రాశారు. మీకు ఎక్కడన్నా లవోదికేకు పౌలు గారు రాసిన పత్రిక ఉందా బైబిల్లో? మరి ఇప్పుడు ఒక లభ్యమైతే ఏం చేస్తారు? అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పేతురు ఇదివరకు వచ్చిన ధర్మశాస్త్రంతో పాటుగానే ఆయన మరికొన్ని నేను చనిపోవడానికి ముందు కొన్ని రాసి పెడతానంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ కాల ప్రవక్త ద్వారా జరిగిన కార్యాలని జస్టిఫై చేయాలా, నిరూపించాలంటే మార్గం ఇదే. ఇప్పుడు చూడండి, లవోదికే సంఘానికి పౌలు గారు లేఖ రాశారా? రాశారు. ఇప్పుడు కొలస్సీకి రాసినట్టే
కొరింథీయులకు రాసినట్టే, ఫిలిప్పీలకు రాసినట్టే, గలతీలకు రాసినట్టే అందరికీ రాసిన మాదిరిగానే ఎవరికి? లవోదికే వారికి రాశారు. ఇప్పుడు ఆ పత్రిక లేదు కదండి. ఒకవేళ ఇప్పుడు ఆ పత్రిక లభ్యమే నేను తీసుకొస్తే దీనిలో పెడతారా పెట్టారా? మరి ఒక్క ముక్కైనా చేర్చకూడదుగా, ఒక పదము ఒక వచనము తీసి పెట్టి చేర్చకూడదుగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానో చెప్పనా? ఈ కాల ప్రవక్త గుండా వచ్చినటువంటి అనేకమైన వర్తమానాల్ని వీళ్ళు బైబిల్లో చదవరు, పుస్తకాలు చదువుతారండి. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? తరచుగా వింటూ ఉంటాను నేను. నిజం చెప్పాలంటే ప్రవక్త యొక్క వర్తమాన పుస్తకాలు చదివే ప్రతి విశ్వాసి వింటాడు ఈ మాటని. ఏంటంటే మీ బాధ? బైబిల్ చదవరే. ఒక పాస్టర్ గారికి నాకు సంభాషణ జరిగినప్పుడు, ఎందుకయ్యా మీ సంఘంలో కొటేషన్లు అంటారు, బైబిల్ చదవరా మీరు అన్నాడు ఆయన. అన్నాను, అసలు నీకు బైబిల్ అంటే ఏంటో నీకు నిజంగా లోతైన అవగాహన లేదు సార్. నీకు బైబిల్ అంటే ఏంటో తెలిస్తే నేను చదువుతున్నా దాని యొక్క విలువ నీకు తెలీదు. ఇదేంటో తెలుసా? నా ప్రవక్త చనిపోవడానికంటే మునిపే జాగ్రత్తగా దాచిపెట్టిన ఆహారం ఇది. అంతేనా? అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే, లవోదిక లెటర్ రాశానయ్యా, దానికి ఒక పత్రిక రాశాను, కానీ అది ఇప్పుడు లేదు, దొరికితే నువ్వు దీనిలో పెట్టవలసిందే. అది చేర్చినట్లు కాదు, అది ప్రకటన గ్రంథములో, ఆ గ్రంథములో దానిలో ఉన్న ప్రవచన వాక్యములలో దేని తీయక దేన్ని చేర్చక జాగ్రత్త పడమంటున్నాడు అంతే. కానీ దేవుని వాక్యము ఏంటి? ఈ 66 గ్రంథంలో మాత్రమే ఉన్నదా అయ్యా? ఇప్పుడు ప్రవక్త 1000 సార్లు చెప్పాడు ఒక మాట. ఈ బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథం ముగిసింది, కానీ 2 గ్రంథాలు ముగిలేవన్నాడు ఆయన. నా మాట వినండి. ఒకటి అపోస్తుల కార్యములు, 2 ప్రకటన గ్రంథము. అపోస్తుల కార్యం ఏంటిది? ఇప్పుడు మన మధ్యలో జరుగుతలేవా? అపోస్తుల కార్యములు అంటే పంపబడిన వారు చేసే కార్యాలు. ఇప్పుడు మన మధ్యలో లేవా? అపోస్తుల కార్యముల గ్రంథానికి పులి స్టాప్ లేదు, కామాలు ఉంటాయి అంతే. అది కొనసాగింపుగా సాగుతూ ఉంటున్నది. ప్రకటన గ్రంథం కూడా అంతే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ముగిసారా? అక్కడితో ఆపేశారా? ఇప్పుడు ఒక మాట చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన 10 కాదండి, 10వ వచనం చూడండి. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది. ఎవరు తిన్నారు? యోహాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. యోహాను గారు దేవుడి చేతిలో నుంచి ఇవ్వించబడినటువంటి ఆ పుస్తకమును తిన్నారు ఆయన. సరే, మంచిది. తిన్న తర్వాత ఏం జరిగిందో చూడండి. నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపునకు అది బాగా చేదు అయిపోయింది. తర్వాత వారు నా మాట జాగ్రత్త, సగమా జాగ్రత్త, నన్ను చూడండి. పుస్తకం తిన్నారు ఒక ఆయన. ఈ పుస్తకం తిన్నటువంటి ఆయన యోహాను గారు. ఈ యోహాను గారు ఇప్పుడు ఎవరికి సాదృశ్యము? అబ్సల్యూట్లీ, గాడ్ బ్లెస్ యు, మీ ప్రత్యక్షతలను బట్టి. సరే, యోహాను గారు ఈ రోజు ఉన్నటువంటి మనకు సాదృశ్యము, కరెక్టేనా? తర్వాత ఇప్పుడు ఆ వధువు ఏం చేస్తుంది చూడండి. నువ్వు రాజులను గురించి, ప్రజలను గురించి, ఆయా భాషలు మాట్లాడిన వారిని గురించి నీవు తర్వాత ప్రవచింపనగత్యము అంటే నువ్వు ఖచ్చితంగా ప్రవచిస్తావు. ఇప్పుడు ఆ ప్రవచన రివ్యూలో ఉన్నాయా? ఆయన మాట వినండి. ఇప్పుడు వధువు ఆ పుస్తకం తీరిన తర్వాత ఖచ్చితంగా ప్రవచనాలు చేయాలా? ప్రవచించవలసినదే. ఇప్పుడు ఆ ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయా అయ్యా? లాస్ ఏంజల్స్ గురించి ప్రవక్త ఒక ప్రవచనం చేశాడు, బైబిల్లో చూపిస్తారా? బ్రౌన్ బేర్ విజన్ గురించి ప్రవచనం చేశాడు, బైబిల్లో చూపిస్తారా? ఒక బ్రిడ్జ్ కొలాప్స్ గురించి ప్రవక్త మాట్లాడాడు, దాన్ని బైబిల్లో చూపిస్తారా? 1963లో 33లో ఆయన 7 దర్శనాల గురించి ప్రవచనాలు చెప్పినాడు, దాన్ని బైబిల్లో చూపిస్తారా? అంటే లేఖనం యొక్క ఉత్పత్తి, దేవుని యొక్క మాట మనం అనుకుంటున్నట్టుగా లేదు. అది
There is a God's word even outside of the 66 books. 66 పుస్తకాలకు బయట కూడా దేవుడి వాక్యం ఉన్నది. సార్ ఈ 66 పుస్తకాల్లోనే ఉందా? కొలొస్సీ రాసిన పత్రికలు ఏమన్నాడయ్యా, నేను లవోదిక సంఘానికి ఒక పత్రిక రాశాను అన్నాడు. ఈ 66 పుస్తకాలకు బయట కూడా దేవుడి వాక్యం ఉన్నది. ఆమేన్. ఈ 66 పుస్తకాల్లోనే దేవుడి వాక్యము అని కుచించుకుపోయి సంకుచితమైనటువంటి ఆలోచన జ్ఞాన వివేచన చేత సంఘశాఖ వారు మోసపరచబడుతున్నారు. వారు అక్షరంలే ఆధారం చేసుకున్నారు కాబట్టి అక్షరము చంపును, ఆత్మయే. ఆ ఆత్మ కలిగిన వాడు చూస్తాడు, అరే ఈ బైబిల్లో ఉన్న సమస్త నా దేవుని మాట కాదే, బైబిల్లో ఉన్న సమస్త నా దేవుని మాట కాదే. ఏంటి మీరు ఆ మంచి చెడ్డల తెర నుంచి వృక్షఫలం తినకూడదా? తినండి, దేవత వలే ఉంటారు. అది దేవుడి మాటనా? అబ్సల్యూట్లీ కాదు. ఈ గ్రంథములో ఉన్నవన్నీ దేవుని మాటలు కావు. ఈ గ్రంథము బయట ఉన్నవన్నీ సాతాను మాటలు కావు. అంటే దేవుని ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు వారు చనిపోవడానికంటే మునిపే పేతురు చేసిన అదే గొప్ప కార్యము ఈ దినములలో విలియం మేరన్ బ్రహ్మ గారు చేశారు. నా మాట వింటున్నారా? ఆయన ఏమన్నాడు? పేతురు గారు, నేను చనిపోవడానికి దగ్గరకు వచ్చానయ్యా, నా యొక్క గుడారాన్ని వదిలివేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు నేను మీకు అంతగా మిమ్మల్ని రేపి మిమ్మల్ని విశ్వాసంలో బలపరచని మాట్లాడుతున్నాను, కానీ నేను ఒక ప్రత్యేకమైన మెజర్మెంట్ జాగ్రత్త తీసుకుంటున్నా. ఏంటిదంటే నేను చనిపోవడానికంటే మునిపే మీరు నా మరణం తర్వాత కూడా జాగ్రత్తగా ఉన్నట్లుగా కొన్ని మెజర్మెంట్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడతా ఉన్నా. ఒక నిజమైనటువంటి విజనరీ, దూరపు చూపు కలిగిన దైవ సేవకుడు చేసే కార్యాలవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున మీకు తెలుసా, ఈ ఎంటర్ మెసేజ్లో నాకు తెలుసు కొన్ని సంఘాలలో వర్తమాన పుస్తకాలు చదవద్దని చెప్తున్నారు. మీరు బైబిల్ ఎక్కువ చదవండి అయ్యా. కొంతమంది పుస్తకాలు అసలు వద్దు, ఇదో వర్గము. కొంతమంది బైబిల్ ఎక్కువ చదవండి, పుస్తకాలు అప్పుడప్పుడు మోస్తారుగా చూసుకోండి. మరికొంతమంది బైబిల్ని పూర్తిగా మానేసి అచ్చంగా వర్తమానాలు చదివారు కొంతమంది ఉన్నారు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నారే, ఎక్కడో కూరలో ఉప్పు కారం ఎక్కువ అవుతుంది, సరైన వంట చేయలేకపోతున్నారు. ఎసర్ అయితే ఏదో ఒకటి ఎక్కువ అవుతూ వస్తుంది. కానీ ఇక్కడ సరైన రీతిలో ఆత్మ మూలముగా వచ్చిన వాడు మాత్రమే దేవుని వాడు ఎక్కడుందో పట్టుకోగలుగుతాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. ఈ ఆత్మ, ఈ ఎంటర్ మెసేజ్లో ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ స్పిరిట్, ఇది కొత్తదేమి కాదు. పాత నిబంధనలో కూడా ఇదే తంతు. సార్ ఇది వరకు జరిగింది, మళ్ళీ జరుగుతుంది. కొత్తగా ఆత్మలు పుట్టవు, అవి మార్పు చెందుతూ వస్తాయి. కొత్త పనులు చేస్తాయి, కానీ ఆత్మలు మారవు. పడద్రోయబడిన ఆత్మలు అవే, అవి మల్టిప్లై అవ్వవు. కాకపోతే 5వ బూరలో భూలోకంలో నుంచి లక్షల ఆత్మలు బయటకు వచ్చాయి. దాని వలన ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో ఎన్నడూ గొప్ప పోరాడవలసిన సమస్యలు వచ్చాయి. కానీ వధువు గెలుస్తుంది. వధువు ఎన్నటికీ కూడా దాన్ని వధువు అని పిలవడానికంటే విజయశీలుడు అని పిలిచే చాలా మంచిది. ఎందుకంటే దేవుడి ప్రవక్త అంటాడు, ఏమని తెలుసా? సాతానుగాడు సాధ్యమైతే వాడు ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చని ప్రయత్నిస్తాడు, కానీ వీరు కాదంటాడు ఆయన. ప్రయత్నమే, కానీ పడగొట్టలేడు వాడు, పాడు చేయలేడు వాడు. ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాడు, కానీ పాడు చేస్తాడు. ఏం చేయలేడు వాడు, పాడు చేయలేడు. ఇక ప్రయత్నాలు చేయడమే వాడి పని. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎంటర్మెసోర సంఘాలలో ఉన్న ఆత్మ ఇదివరకు కూడా అలాగే నడిచింది. మీకు శాస్త్రులు పరిచయాలు తెలుసుగా? శాస్త్రులు అంతేనా? సద్దుకాయలు పరిచయాలు చూడండి. సద్దుకాయలు సరే రాయడం ఎందుకు, కానీ సద్దుకాయలు కేవలం మొదటి ఐదు కాండాలని మాత్రమే దేవుడి వాక్యంగా నమ్ముతారు. అన్నమాట వినండి. ఒక సద్దుకాయుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలే. ఇవే మోషే రాశాడు. మోషే తానుగా రాశాడు కాబట్టి ఇవే దేవుడి వాక్యము. మిగిలిన మా దగ్గరికి తీసుకురాకండి. వద్దా? కాదండి, ఇర్మియా గారు రాశారండి, అవసరం లేదు మాకు. యెషయా రాశాడండి, అవసరం లేదు మాకు. మోషే రాసిందే మాకు ముద్దు, మిగతా వాటిలో మాకు ఏమీ వద్దు. ఇది సద్దుకాయల తంతు.
ఈ రోజున కూడా సద్దుకేయులు ఉన్నారా? ఈ రోజున సద్దుకేయులు ఏంటయ్యా? బైబిల్ ఒకటే చదవండి అయ్యా, వర్తమానాలు అంటారండి మీరు. ఈ రోజున ఈ దినాల్లో బ్రతుకుతున్న సద్దుకేయులు అంతేనా? కానీ పరిచయులు కూడా ఉన్నారు ఈ కాలంలో. ఈ పరిచయులు ఏం చేస్తారు? 5 కాండాలను నమ్ముతారు, ప్రవక్తల గ్రంథాలు నమ్ముతారు, చివరికి పెద్దల పారంపర్యాచారాలు నమ్ముతారు. అన్నమాట జాగ్రత్త. అదొక తంతు అంటే ఇదొక పెద్ద తంతు. వీరేం చేస్తారు చెప్పనా? 5 కాండాలు, ప్రవక్తల గ్రంథాలు మరియు పెద్దల పారంపర్యాచారాలు. ఇప్పుడు చూడండి, ఈ రోజున కూడా ఉన్నారయ్యా. ఈ రోజున బైబిల్ నమ్ముతారు, వర్తమానం నమ్ముతారు, పెద్దల పారంపర్యాచార్య లెక్క బ్రహ్మ పారంపర్యాచార్యం నమ్ముతున్నారు. బ్రహ్మ గారు రౌండ్ టోపీ పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకుంటా. బ్రహ్మ గారు ఇట్లా ఏదో ఎలాస్టిసిటీతో ఒక పాయింట్ వేసుకుంటా, నేను కూడా వేసుకుంటా. నా మాట వింటున్నారా? నిజమండి, పారంపర్యాచారాలు పాటిస్తున్నటువంటి మనుషులు కనబడుతున్నారు నాకు. వాక్యమును నిరర్ధకం చేస్తాయి. ఎప్పుడు కూడా పారంపర్యాచార వాక్యములు నిరర్ధకం చేస్తాయి అంటాడు యేసు ప్రభు వారు. మరి మనం ఇప్పుడు సద్దుకేలము కాదు, పరిశీలము కాదు. మనము సద్దుకేలం కాదు, పరిశీలన కాదు. మనం వర్తమాన బెరయా సంఘం వారు. బెరయా సంఘం గుర్తుందా? పౌలు గారు వచ్చే సంఘంతో మాట్లాడుతుంటే బెరయా వారు అంటారు, పౌలు గారు అప్పటికే చాలా గొప్ప కార్యాలు చేస్తాడండి, అద్భుతాలు చేశాడు, మహిమలు చేశాడు. ఆయన వచ్చి వర్తమానం చెప్తుంటే వెంటనే నమ్మలే, ఇంటికెళ్ళి అవి అలాగూ ఉన్నవో లేవో పరిశీలన చేశారు. వధువు అట్లా చేస్తుంది. వధువు దేన్ని ఊరికే నమ్మదు. లోకంలోకి అనేకమైన ఆత్మలు బయలు వెళ్ళినవి దేన్ని పెడితే దాన్ని నమ్మదు. అది ఆ వధువు ప్రతి విషయాన్ని కూలంకషంగా చూస్తూ ఉంటుంది. మీరు నా మాట వినండి, దేవుని యొక్క ప్రవచనమును, దేవుని మాటకును ప్రవక్తల గ్రంథాలకు వ్యత్యాసాలు ఉంటాయి. నా మాట జాగ్రత్త, ఇక్కడ మీరు నన్ను గమనించాలా, సరిగా పట్టుకోకపోతే తప్పుగా అర్థమవుతుంది. దేవుని యొక్క మాటలకును ప్రవక్తలు రాస్తున్న ప్రవచన గ్రంథాలకు వ్యత్యాసం ఉంటుంది. దేవుని మాటలలో సున్నైనా పుల్లైనా తప్పిదం పోదు. ఆమేన్. కానీ ప్రకటన లేదా మన ప్రవక్తల ప్రవచన గ్రంథాలలో దేవుని మాటలు ఉంటాయి, ప్రవక్తల యొక్క సొంత ఉద్దేశాలు ఉంటాయి. వ్యత్యాసం అది. దేవుని మాటల్లో సమస్తము సత్యమే, కానీ ప్రవక్తల ప్రవచన గ్రంథాలలో మాత్రము దేవుని మాటలతో పాటు సొంత మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను అంటాను చూడండి, మోషే ఒక మాట చెప్తాడు వివాహం గురించి మాట్లాడుతూ, యేసు ప్రభువా వివాహములో విడాకులు ఇవ్వమని చెప్పేసి మోషే రాశాడు కదంటే, దేవుడు అంటాడు అది ఆది నుండి ఎవరు పెట్టాడు? ఆది నుండి నేను పెట్టానా? మీ హృదయ కాఠిన్యత తట్టుకోలేక మోషే దగ్గర నుంచి ప్రారంభం చేశాడు ఆయన, నేను పెట్టింది కాదు. మోషే పెట్టాడా దేవుడు పెట్టాడా? అబ్సల్యూట్లీ మోషేనే. ఆ వ్యత్యాసం తెలుసుకోవాలా. అట్లాగున అక్కడ మోషే యొక్క మాటలకును దేవుని యొక్క మాటలకు వ్యత్యాసం ఉన్నది. ఆమేన్. అదే రీతిలోనయ్యా ఈ రోజున వర్తమాన పరిస్థితి కూడా అంతే. ఆమేన్. బ్రహ్మ గారు ఎప్పుడు పుట్టారయ్యా? అమ్మా ఏనా 1900 ఎప్పుడు? మొత్తం చెప్పేస్తున్నావు నాన్న, నాకు అర్థం కాలే. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, బ్రహ్మ గారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలాగన పేతురు గారు ఒక మాట పలికినారో, లేఖనం ఊరికే పుట్టదయ్యా, పరిశుద్ధాత్మ నడిపింపుతోనే లేఖనములు ప్రవచనాలు పుడతాయి అన్నాడు ఆయన. అది కూడా ఎందుకు రాస్తా ఉన్నాడు, ఎందుకు చెప్తా ఉన్నాడంటే, మరణం అవ్వడానికంటే మునిపే దాన్ని జాగ్రత్త పడడానికి, మరణం తదుపరి ఆ మంద చదిరిపోకుండా కాపాడబడడానికి ఇవ్వవలసిన జాగ్రత్తలు అవి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడి యొక్క సేవకుడైనటువంటి బ్రహ్మ గారు ఒక మాట చెప్తారు. ఆయన అంటాడు, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే వర్తమానము, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే వర్తమానం 60-1204M 60-1204M దాంట్లో 10వ పేరాలు అంటాడు చూడండి, ఏమనంటే, వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ కామెంటరీ ఆన్ ద 7 church ages. ఏంటది?
7 సంఘ కాలముల పైన నేను ఒక వ్యాఖ్యానం రాయబోతున్నాను అన్నాడు ఆయన. ఏంటది? అసలు ఈయనకు రాయడానికి ఎవరు అర్హత ఇచ్చారు? ఎక్కడి నుంచి పొందుకున్నాడు? ఎందుకంటే దేవుని యొక్క లేఖనం ఎల్లప్పుడూ ప్రవక్తల దగ్గరికి వస్తుంది కాబట్టి. మోషే ప్రవక్తగా ఉన్నాడు, దేవుని లేఖనం రాగానే రాచి పెట్టాడు ఆయన. ఇర్మియా ప్రవక్త దేవుని లేఖనం రాగానే రాచి పెడుతూ వచ్చాడు ఆయన. ప్రవక్త ఎల్లప్పుడు తమకు బయలుపరచబడుతున్న దేవుని మాటలను ఎల్లవేళ పొందుపరిచి దాచి ఉంచుతారు వాళ్ళు. అలాగే ఆయన అంటున్నాడు, నేను 7 సంఘ కాలముల పైన ఒక కామెంటరీ రాయబోతున్నాను. తర్వాత చూడండి ఆయన అంటాడు, and to send all the world that we can, because we are in the last days, we are at the end time. చివరి కాలంలో ఉన్నాము గనక, కాలము సమాప్తి ఆగబోతున్నది గనక, ప్రపంచమంతా విస్తరించబడుటకై నేను ఒక 7 సంఘ కాలాలు అనేటువంటి ఒక కామెంటరీ వ్యాఖ్యానాన్ని రాయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. ఇష్టపడుటే కాదు, కిందికి వస్తే తర్వాత అంటాడు చూడండి, ఇది ద లవోదిక చర్చ్, లవోదిక సంఘకాలం అనే వర్తమానంలో 283వ పేరాలో అంటాడు చూడండి. జాగ్రత్త, మీకు సంఘకాలాల పుస్తకం యొక్క విలువ తెలియాలా? జాగ్రత్త చూడండి. 283వ పేరా, దాంట్లో దెన్ ఐ సెడ్, నేను అన్నాను, ఐ మస్ట్ గో టు జెఫర్సన్ విల్, నేను జెఫర్సన్ విల్కి వెళ్ళాలయ్యా, వెనక్కి వెళ్ళాల్సిందే. ఎందుకని? అండ్ రైట్ దిస్ బుక్, ఈ పుస్తకం రాయడానికి. ఆయన ఒక పుస్తకం రాయడానికి మరలా సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఈ మాట పలుకుతూనే ఉన్నాడు ఆయన. నా మాట జాగ్రత్త. తర్వాత దాంట్లోనే 285వ పేరాలు అంటాడు చూడండి, వి విల్ బి లుకింగ్ ఫర్ ద గ్రేట్ వన్ టు రైజ్, హీ మైట్ కమ్ ఇన్ మై డే, హీ మైట్ కమ్ ఇన్ అన్ యంగర్ డే, ఐ డోంట్ నో, హీ మైట్ బి రైట్ అమాంగ్ us now, we can't tell. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఈజ్ హియర్, ఇక్కడ ఉన్నాడు, టు లీడ్ us till that time, then when this leader will take us over, he is still anointed of Holy Ghost. ఆయన అంటాడు, మన కాలంలో దేవుని యొక్క అతి గొప్పదైనటువంటి వర్తమాన్ని కూడా రావాల్సిన వాడు బహుశా మన మధ్యలో ఉన్నాడేమో. అతను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత ఖచ్చితంగా గ్రంథాన్ని రాయాలన్నాడు. నేను పరిశుద్ధాత్మ నడిపింపు చేత రాస్తున్నాను ఈ పుస్తకాన్ని అన్నాడు. ఆమేన్. పేతురులో ఏం జరిగిందో బ్రహ్నం గారు అది జరిగిందని చూపించుదినా? సంకల్ప పుస్తకం ఉందా? శ్రద్ధ. ఈ పుస్తకం మీకు కనిపిస్తుందా? నేను మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న చూపించాలంటే ముందు మీకు పునాదులు గట్టిగా వేయాలా. ఈ పుస్తకము జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకము ఒక మనిషి రాయాలని తలంపు చేత రాస్తే వచ్చింది కాదు. ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నారండి బ్రదర్, మీరు 7 ముద్రల పుస్తకం గురించి మాట్లాడకుండా. అంటే దీంట్లో నుంచి 7 ముద్రలు బయటకు వచ్చాయి, దీంట్లో నుంచి 7 ముద్రలు బయటకు వచ్చాయి, దీంట్లో నుంచి ముద్రలు, బూరలు, పాత్రలు, తర్వాత మీద ఏమైనా వస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? కానీ ఈ పుస్తకం గురించి రాస్తూ ఆయన అంటాడు, ఇది పరిశుద్ధాత్మ నన్ను రాయమన్నాడు. దీన్ని ఎన్ని సంవత్సరాలు, దీన్ని రాసిన తర్వాత దీన్ని ఎన్ని సంవత్సరాలు సరిదిద్దాడో తెలుసా? 5 సంవత్సరాలు సరిదిద్దాడు ఈయన. పుస్తకం రాసేసాడు, సరిదిద్దడానికి 5 సంవత్సరాలు పట్టింది. చివరికి పట్టి ఇక్కడ మీకు మాట కనబడుతుంది. ఏమంటాడు చూడండి, బిఫోర్ ఇట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద December 4th, 1965. ఈ పుస్తకం ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారో తెలుసా? ప్రజల యొద్దకు ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? December 4వ తారీఖు 1965. అంటే సరిగ్గా ఆయన చనిపోవడానికి 20 రోజుల ముందు ఈ పుస్తకం వధువుకి వెళ్ళింది. చనిపోయిన తర్వాత కాదు, చనిపోవడానికంటే ముందే 20 రోజుల ముందు ఎగ్జాక్ట్గా ఆయన అంటాడు, క్లియర్గా రాస్తాడు 5 years అనిగో. He personally edited it many times during the 5 years. 5 సంవత్సరాలు దీన్ని మరలా పునరావృతం చేసి తప్పులు లేకుండా. నా మాట వినండి, సంఘకాలముల యొక్క బోధ వేరు, సంఘకాల పుస్తకం వేరు. సంఘకాలముల బోధ 63 కంటే ముందే జరిగింది, కానీ ఇది పంచబడింది 65లో. దీనిలో సంఘకాలన సమాచారం మాత్రమే కాకుండా 7 ముద్రల సమాచారాన్ని, బూరల సమాచారాన్ని సమస్తాన్ని దాచాడు ఆయన. కరెక్ట్గా చనిపోవడానికి 20 దినాల ముందే ఈ పుస్తకాన్ని వధువా తీసుకోన్నాడు ఆయన. మనిషిలో నుంచి వచ్చింది కాదది, మనిషి పంపిస్తే వచ్చింది కాదది. అది ఎందుకు ఇచ్చాడో తెలుసా? పేతురు మాట్లాడిన మాట చెప్తాను. బ్రహ్మం అనే నేను నా మరణం తర్వాత మీరు పడిపోకుండా ఉన్నట్లుగా మీకోసం జాగ్రత్తలు తీసుకున్నా నేను.
అంటే నేను వెళ్ళిన తర్వాత కూడా, అదేనా పేతురు పలికింది, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు జాగ్రత్త పడాలా, మీరు అటు ఇటు తొలగిపోకూడదు, జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఆ జాగ్రత్తలలోనే 1200 వర్తమానాలు, దానిలో ప్రాముఖ్యంగా 7 ముద్రలు మరియు 7 సంఘకాల పుస్తకాలు. ఇది నీకోసం నా కోసం దేవుడు ప్రేమగా ఇచ్చినటువంటి బహుమానాలు. చదువుతున్నారా పుస్తకాలు? వర్తమానాలు ధ్యానిస్తున్నారా? వింటున్నారా? అది ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వకుండా నీకు మాత్రమే ఇచ్చాడు ఆయన. ప్రవక్త చనిపోవడానికంటే ముందుగానే ఎట్లా తెలుసా, ఇప్పుడు నాకు ఒక అనారోగ్యం ఉంది, ఒక 10 సంవత్సరాలు చనిపోబోతున్నాను నేను అని నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను, నేను చనిపోయేలోగానే నా కొడుక్కి, నా కూతురికి, నా భార్యకి సరిపడేంత సంపాదన మార్గాలు పెట్టి వాళ్ళ యొక్క బాగోగులు చూసి వారు పాడుగాకుండా ఉండి ఎన్నడూ తొలగిపోకుండా కావలసిన జాగ్రత్తలన్నీ నేను ఎలాగూ తీసుకుంటానో, తన యొక్క దేవుని భార్య పడిపోకుండా ఉండడం కొరకు దేవుడు ప్రవక్త గుండా చేసిన జాగ్రత్తలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. కానీ జాగ్రత్తల్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆమేన్. జాగ్రత్తల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక ప్రశ్న అడుగుతా, ఈ 1200 వర్తమానాలలో అన్ని దేవుని మాటలేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పిన, చాలామంది పాస్టర్స్ కూడా దిస్ మెసేజ్ ఈజ్ అబ్సల్యూట్ అంటున్నారు, ప్రతి పుస్తకం అబ్సల్యూట్ అంటున్నారు, అంటే ఖచ్చితంగా కొట్టివేయబడింది అంటున్నారు. బట్ వీ నీడ్ టు ఫైండ్ ద ట్రూత్. మన సత్యాన్ని తెలుసుకోవాలా. సత్యము ఒక చోట దొరకదు. యెషయా గ్రంథంలో దేవుడు అన్నట్లుగా దేవుని మాట తెలుసుకోవాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. ఎసర్లో మీరు ఒక వర్తమానం చదివారనుకోండి, ఆ వర్తమాన అంశం గుండా మీకు అర్థమవుతుంది, కానీ సర్వసత్యంలోనికి మీరు పూర్తి నడిపించబడాలంటే దీంట్లో కొంత, దాంట్లో కొంత, దాంట్లో కొంత ఉంటుంది. ఎసర్లో నేను 60 కంటే మునిపే దేవుడు తన ప్రవక్త బ్రహ్మ గారి గుండా 7 ముద్రల్ని విప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఎసర్లో చేసినప్పుడు ఆయన మొదటి గుర్రం మీద, తెల్లని గుర్రం పైన వస్తున్నటువంటి వాడు యేసుక్రీస్తు అని చెప్పాడు. నేను ఆ పుస్తకం తీసుకొచ్చి మీకు ఇస్తానండి, నా దగ్గర ఉన్నాయి ప్రింట్అవుట్లు. ఆ పుస్తకం ఇస్తా, ఇప్పుడు చదవండి. మీరేం చేస్తారు? అప్పుడు అదే నమ్ముతారు, 10 మందికి అదే చెప్తారు. ఈ రోజున కూడా అనేకుల యొక్క బోధ, అనేకుల యొక్క ఆత్మీయ ఆహారము సంకుచితమైపోయి 1-2 పుస్తకాల నుంచి వచ్చే వర్తమానాలే. ఎసర్లో ఒకడు రాకడ అంటాడు, ఒకడు సూచన అంటాడు. ఈ రాకడ వర్తమాన పుస్తకాలు చూశాడు అంతే, సూచన వర్తమాన పుస్తకాలు చూడు ఇది అంతే. అన్ని కలిపి దగ్గర పెట్టి చూడగలిగేటువంటి ఆ ప్రత్యక్ష దొరుకుతలే. అది రావాలి. అది రాకపోవటం వల్లనే సంఘకాలాల విషయం మొదలుకొని 1200 వర్తమానాల విషయంలో నిజంగానే తడబడుతూ ఉన్నారు. నా మాట వినండి జాగ్రత్తగా. అందుకే నేను అడిగే ప్రశ్నకు మీ సమాధానం చెప్పలా. 1200 వర్తమానాలలో ప్రతి మాట దేవుడిదా? అబ్సల్యూట్లీ కాదు. ప్రవక్త యొక్క సొంత ఉద్దేశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. దేవుని మాటలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ప్రవచనాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. పారంపర్యాచారాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి, అబ్సల్యూట్గా ఉంటాయి. కానీ దానిలో ఏది ఎక్కడున్నదో కనుగొనుటయే వివేచన. ఆ గ్రహింపు శక్తి లేకపోవటం వలన ఈ రోజున 63లో రాకడైపోయింది అని చెప్పగానే ఒక పెద్ద గుంపు తయారైపోయి అయిపోయిందండి రాకడ, ఎత్తబడిపోయామండి. ఈ ఎంటమెస్లో నాకు పాస్టర్ గారు పరిచయం అయినారు. ఆయన మా ఊర్లోనే ఉంటాడు. ఇంకా ఆయన వచ్చి అప్పుడు దాని నుంచి విడుదల పొందాక ఇంతకాలం ఎక్కడున్నా సార్ అంటే నేను ఎత్తబడిపోయిన గుంపులో ఉన్నానండి అన్నాడు ఆయన. ఎత్తబడిపోయిన గుంపులో ఉన్నారా? దేన్ని బట్టి అంటే మీరు వర్తమానం కాదా అన్న? వర్తమానండి కొటేషన్ల ఆధారంగానే అన్నారు. అయ్యో, కొటేషన్ల ఆధారంగానే మీరు ఎత్తబడిపోయారా? మరి ఏంటంటే నాకు కనబడుతున్నారుగా, కనబడుతున్నారుగా అంటే ఇప్పుడు కోస్తే మీకు రక్తం వచ్చుద్దా? అంటే ఎత్తబడిపోతే అక్షయమైన దేహం రావాలిగా, అది నశించని దేహం రావాలిగా. అరే అంటే ఈ వర్తమానం ఆధారం చేసుకొని భిన్నమైనటువంటి దారుల్లోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రత్యక్షత లేకపోవడం, ది ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత గ్రహింపు శక్తి లేకపోతే ఏది దేవుడి మాటో, ఏది ప్రవక్త మాటో, ఏది ప్రవచనమో, ఏది పారంపర్యాచారమో గుర్తుపట్టగలగాల.
నా మాట వింటున్నారా? హీ కేర్స్, డూ యూ కేర్ అనే వర్తమానంలో దేవుని యొక్క ప్రవక్త అంటాడు. ఆయన మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఒక మాట చెప్పాడు. నల్ల జాతీయుల పైన ఒక పెద్ద జెనోసైడ్ అంటే పెద్ద మారణకాండ జరగబోతుంది అని బలంగా చెప్పాడు. ఐఎమ్ ఆన్ ద టేప్, నేను రికార్డ్ చేయబడుతున్నాను అన్నాడు ఆయన థర్డ్ ఎక్సోడస్ అనే వర్తమానంలో. తర్వాత 2 నెలల తర్వాత హీ కేర్స్ డూ యూ కేర్ అనే వర్తమానంలో ఒక సహోదరుడు ఒక ప్రశ్న రాసి పంపించారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? సహోదరు బ్రహ్మా, మీరు ఇలాగ చెప్పారు కదా, అది ప్రొఫెసీనా అన్నాడు ఆయన. ప్రవచనమా? మీరు నల్ల జాతీయుల పైన ఒక పెద్ద మారణ హోమం వస్తుందన్నారుగా, హిట్లర్ లాంటి మరొక కార్యక్రమం జరుగుతుందన్నారుగా అన్నప్పుడు దానికి ఆయన అన్నాడు, దట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్, అది నా సొంత ఉద్దేశం మాత్రమే. ఇఫ్ ఎనీథింగ్ గోస్ ఫోర్త్, ఏదైనా నా నోటిలో నుంచి వెళ్ళినట్లయితే అది దేవుని మాట అని మీకు తెలియాలంటే అది thus saith the Lord తో వెళ్తుంది అన్నాడు ఆయన. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న దాంతో వెళ్తుంది, అది దేవుని మాట అన్నాడు ఆయన. అంటే యెహోవా సెలవు. ఇప్పుడు చాలా మంది ప్రవక్త అంటే ఏంటయ్యా? ప్రవక్త అంటే ఏంటి? నిర్వచనం ఏం చెప్తారు కదా? ప్రవచించేవాడు ప్రవక్త. మరికొంతమంది అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నవాడు ప్రవక్త అంటాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కానీ మీకు ప్రవచనంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? ప్రవచనంలో చాలా రకాలు ఉంటాయి. ప్రవచన ఉత్పత్తిలో రకాలు ఉంటాయి, ప్రవచన ముగింపులో రకాలు ఉంటాయి. thus saith the Lord అనే మాటతో ప్రవచనం వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ జీవన శైలితో ప్రవచనం వస్తుంది. కొన్ని మార్లు కీర్తన రూపంలో పాటల్లో ప్రవచనాలు వస్తాయి. దేవా దేవా నన్నేలా విడిచితివి, ఇది ఎక్కడుందయ్యా పాత నిబంధనలో? ఒక ప్రవక్త యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవా దేవా నా చెయ్యేలా విడిచితివి అని అనలే. కీర్తన పాడుచుండగానే ఒక ప్రవచన ఉత్పత్తి అయింది, అది యేసుక్రీస్తు వారిలో నెరవేర్పు జరిగింది. ప్రవచన ఉత్పత్తి గురించి కూడా అవగాహన లేదు చాలా మందికి. దేని ప్రవచనం అనాలో కూడా తెలియదు. ప్రవచనానికి వ్యాలిడిటీ ఉంటుంది. కొన్ని ప్రవచనాలు మల్టీ అంటే నెరవేర్పు జరిగి మరలా కొనసాగింపు జరుగుతూ ఉంటాయి. అసలు ప్రవక్తల రకాలు కూడా తెలియదు. ప్రవక్తలు కూడా రకాలు ఉన్నాయి, వింటున్నారా? ప్రవక్తల రకాలు ఉన్నాయి, ప్రవచనాల రకాలు ఉన్నాయి, ఉత్పత్తిల రకాలు ఉన్నాయి. వీటి గురించి అవగాహన లేదు. అన్నీ కలిపి ఒకటే, అన్ని కుండలకు ఒకే రాయి వాడితే కుండ పగిలిపోద్ది. ఎస్ ఆర్ నో? అన్నిటికీ ఇంతే. మనకు తెలిసినటువంటి ఇంత సంకుచితమైన జ్ఞానం చేత అన్ని వర్తమానాలు చదువుతానండి నేను, అన్ని గ్రహించానండి నేను. గాడ్ బ్లెస్ యు బ్రదర్, ఒక ప్రశ్న దగ్గర రా, తేలిపోతారు. ఎందుకంటే అయ్యా ప్రవక్త యొక్క ఆయన పొందుకున్నటువంటి అదే ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. ఆయన అంటాడు ఏమని తెలుసా? అది నా జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగతమైన ఉద్దేశమే కానీ నేను దాన్ని thus saith the Lord అనలేదు అన్నాడు ఆయన. కానీ ప్రవచనాలు ఉత్పత్తి అయ్యే విధానం వేరుగా ఉంటుంది. నేడు 7 సంఘకాల పుస్తకాలు మీరు చూస్తున్నారు కదా. నేను ఒక సహోదరుడితో, ఒక పాస్టర్తో నాకు చర్చ జరిగింది. తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్ద పాస్టర్, ఆయన పేరు చెప్పొద్దు కానీ. ఆయనతో పాటు ఒక రోజున అకస్మాత్తుగా ఈ సహోదరుడు పెళ్ళిలో నేను ఉద్యోగంలో లీవ్ పెట్టి వచ్చి ఆ సహోదరుడు పెళ్ళికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ముంబై నుంచి ఫోన్ చేసి, నీ లీవ్ మధ్యలో క్యాన్సిల్ చేసాం మేము, ఎమర్జెన్సీ ఉంది కంపెనీ దగ్గర, నువ్వు వచ్చేసే అన్నారు. నేను పెళ్ళి మధ్యలో ఉన్నా, 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, 3 గంటలు ఉండాలని చెప్పారు. నా దగ్గర వెహికల్ లేదు, గ్రామం అది. నేను వెంటనే ఒక సహోదరుడి యొక్క వెహికల్ తీసుకొని హైవే దగ్గర నిలబడిపోతా ఉంటే ఏది రావడం లే. అప్పుడు వేగంగా ఒక ఇన్నోవా కార్ వెళ్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న పాస్టర్ గారు నేను పట్టినప్పుడు నా సహోదరుడు చెప్పా, వెంటనే నా కారణం అందుకుందా పదా అని. ఈ బండి ఏమో టీవీఎస్ బండి, అదేమో ఇన్నోవా. ఇట్లా తిప్పి పెడతా ఉన్నాడు, అది పోవట్లే, అదేమో వెళ్ళిపోతా ఉంది. నేను వెనకాల కూర్చొని ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి, ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకు తెలియదు, లీవ్ తీసుకొని వచ్చాను, వివాహంలోనే ఉన్నాను నేను, నీ పరిశుద్ధమైన వివాహమే, అది జనులది కాదు, సంఘశాఖది కాదు, ఈ వర్తమాన వివాహం అది, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయి తండ్రి ప్రభువా అని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక చోట ఎక్కడో కొన్ని ఆ హైవే మీదకి వెళ్ళి కొన్ని ఎడ్లు బర్రెలు వస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్నోవా స్లో చేశాడు. ఆ సమయానికి ఈ బుల్లి బండి నెమ్మదిగా దాన్ని అందుకుంది. నేను పాస్టర్ గారు ప్రైజ్లాడు అన్నాను. నాన్న తమ్ముడు రా అన్నాడు. బండి వెళ్ళిపోయింది, అందులో కూర్చున్నాడు. 3.5 గంటలు ఆయన సంఘశాఖ పాస్టర్
3.5 గంటలు ఈ వర్తమానమును గురించి అతి భయంకరమైన యుద్ధమైన వాతావరణం అక్కడ. ఆయన కారు నడుపుతున్నట్టు తమ్ముడు అన్న, నువ్వు కోప్పడకన్నా శాంతంగా మాట్లాడాను నేను, మీరు యేసుప్రభు మాట తప్పంటారా అన్న, నువ్వు ముందుకు చూడండి యాక్సిడెంట్ అవుతుందన్న. ఆయనకు ఆగడం లేదు ఇక, ఆయన కోపము ఉగ్రత కాదు కాదు అన్నిటి గురించి, బాప్తిజం గురించి, ఆభరణాల గురించి, అలంకరణ గురించి, మన ప్రభుత్వ భోజనం గురించి, సిద్ధాంతాల గురించి, అసలు వర్తమానం గురించి 3.5 గంటలు ఆగకుండా జరిగింది. అంత జరుగుతూ ఉంటే ఆయన కాదు బ్రదర్, కాదు నాన్న, తమ్ముడు అంటాను నన్ను. ఆయన కాదు తమ్ముడు, అక్కడ సంఘకాలాలు అన్నారు. ఏంటది సంఘకాలం? అసలు సంఘకాలాలు ఉన్నాయా? ఎట్లా ఉంటాయి సంఘకాలాలు? సంఘకాలం అనే పదం చూపించాడు ఒకసారి బైబిల్లో. ఇదే మాట అడిగాడు నన్ను. సంఘకాలం అనే పదం చూపించు, నమ్మేస్తా. అది టర్కీ అనేటువంటి ఒక ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి 7 సంఘాలకు రాసే లెటర్లు అయినా అన్నాడు ఆయన. సార్ అప్పుడున్న టర్కీ ప్రాంతంలో అప్పుడు వరుసగా ఉండేవి చర్చిలు. అక్కడున్న వాటికి ఇవి రాసింది. కాలాలని ఎక్కడుంది నాన్న అన్నాడు ఆయన. కాసేపు నేను కూడా ఆలోచనలో పడ్డా, అరే కాలం అనే పదాన్ని చూపించాలిగా. అసలు ఆయన అన్నాడు, తమ్ముడు నిజం చెప్పనా, అసలు ఆ దూతలు కూడా మనుషులు కాదు నాన్న, ఆ దూతలు మనుషులు కాదు దేవదూతలు అన్నాడు ఆయన. ఏంటది దేవదూతలా? ఎట్లా నిరూపిస్తాం మరి మనము? వారు మనుషులు కాదు దేవదూతలు ఎలా నిరూపిస్తాము? ఏ లేఖనం ఆధారం ఉంది? ఏ ప్రత్యక్షత గుండా చెప్పాలి? ఆయన అన్నాడు, అప్పటికే నా కంపెనీ దగ్గర దించాడు ఆయన. పాపం దించి, క్రైస్తవుడుగా కొద్ది గొప్ప ప్రేమ ఉండక మానదు, దించి తమ్ముడు ఈసారి మనం మళ్ళీ కలుద్దాం అన్నాడు. తర్వాత మేము నివసించే ప్రాంతంలో పక్కలో ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడ నా స్నేహితుడు ఒకడు పోతుంటే అక్కడ నుండి, తమ్ముడు సుకేష్ బాగున్నాడా, ఒకసారి కలవమని చెప్పు, మాట్లాడదామని చెప్పు అన్నాడట. నాకు తర్వాత సహోదరుడు గుండా తెలిసింది. దేవుని దాన్ని బట్టి ఇంతవరకు ఆయన చిత్రం బట్టి ఇంతవరకు కలుసుకోలేదు. బట్ ఒకరోజు నమ్ముతున్నా ఆయన కలుస్తాడు, ఈసారి కలవాలి. ఎందుకంటే అప్పుడు నేను బాలుడి వల్లే ఉంటేనే బాలుడి వల్ల మాట్లాడుతుంది, ఇప్పుడు ఇక బాలుని కాదు. నేను మహాకృపను బట్టి ఎదిగినటువంటి వారమై ఉండగా ఎదిగిన వారితో ఎదిగిన వారు మాట్లాడే సమయాలు ఇవి. అక్కడ ఆయన అడిగిన మాట చూడండి, సంఘకాలములలో ఉన్నటువంటి ఆ రుజువులు కావాలా? సంఘకాలాలలో ఉన్న రుజువులు కావాలి. సంఘకాలాలు బైబిల్లో ఉన్నామని చెప్పడానికి కానీ, ఆ దూతలు ఉన్నారని చెప్పడానికి కానీ, ఆ దూతలు కూడా మనుషులై ఉన్నారని చెప్పడానికి రుజువులు ఆధారాలు కావాలా? ఆమేన్. నా మాట వింటున్నారా? ఎట్లా నిరూపిస్తారు వారు మనుషులే దేవదూతలు కాదని? ఏ లేఖనాన్ని చెప్తారు? లేదు బ్రదర్, మాది మీరు నమ్ముతా, మీది మీరు నమ్మేయండి అని చెప్పేస్తావా? కానీ పేతురు అంటాడు, మిమ్మల్ని మీ విశ్వాసములను హేతు అడుగు ప్రతి వారికి సమాధానం చెప్పాలి మీరు. సార్ పేతురు చెప్పిన మాట, మిమ్మల్ని హేతువు కారణం అడుగుతున్న ప్రతి వారికి మీరు సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నారా? ఎందుకు నమ్ముతున్నారా ఈ ప్రవక్త అని? మా ఇష్టం అనడానికి వీల్లేదు. అది ఆ ఇష్టం అండి, మీది మీ ఇష్టము అని చెప్పుటకు వీలు లేదు. ఖచ్చితంగా ఎందుకు నమ్ముచున్నామో మన దగ్గర వివరణ ఉండాలా, ఆధారాలు ఉండాలా. దేవుని కృపను బట్టి మా స్థానిక సంఘంలో నేను ఈ వర్తమానాన్ని కాపర్ని నిరూపించుటకు కొన్ని వందల వేల ఆధారాలతో ఒక సిరీస్ మొదలుపెట్టాము. అది నడుస్తూనే ఉంది, దాదాపు 1 సంవత్సరం నుంచి నడుస్తుంది. అది సంవత్సరం తరబడి నడుస్తూనే ఉంది. దానిలో ప్రవక్తలు అంటే ఏంటి, ప్రవక్తల రకాలేంటి, ప్రవచనాలు ఏంటి, ప్రవచన రకాలేంటి, అసలు ఈ కాలానికి ప్రవక్త ఉన్నాడా లేదా, ప్రతిదానికి కొన్ని వందల ఆధారాలతో చూపిస్తూ వచ్చారు. అది చూశాక నోరు అందరూ వేలేసుకోవాల్సిందిగా మాట్లాడలేదు ఇక. ఎందుకంటే హేతువుడు ప్రతి వాడికి మన సమాధానం చెప్పాలి అని నమ్ముతాడో నమ్మడం వాడి ఇష్టం, వాడి ప్రత్యక్షత, వాడి ఎన్నిక. కానీ చెప్పుటకు మాత్రం కారణాలు అడిగినప్పుడు చెప్పగలిగినటువంటి బాధ్యత మనలో పెట్టాడు దేవుడు. ఆమేన్. కానీ ఇప్పుడు నేను మీకు పాత నిబంధనలో ఉన్న సంఘకాలం చూపించడానికంటే ముందు సంఘకాలాల్లో ఉన్నటువంటి రుజువులు చూపిస్తాను మీకు. ఇది చూపిస్తేనే, ఎందుకంటే సంఘకాలములు ఉన్నవి, సంఘకాలంలో దూతలు కూడా ఉన్నారు, వారు మనుషులైన నిరూపణ జరిగితే పాత నిబంధనలు ఉన్న సంఘకాలాలు, ఆ సంఘకాల దూతలు మనకు కనబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉంచు. ఇప్పుడు నేను మీకు సంఘకాలముల యొక్క రుజువులలో మొదటి దాన్ని చూపిస్తాను. చూడండి, మొట్టమొదటిది జాగ్రత్తగా రాసుకోండి. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా తేలిపోకుండా ఉండే కొరకు మీకు ఉపయోగపడుతుంది. సంఘకాలాల్లో చూడండి, మొట్టమొదటిది ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1
2వ అధ్యాయము 1వ వచనం. చాలు సహోదరు. ఇప్పుడు చూడండి, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు నువ్వు ఇలా రాయి. దూతకు రాయాలి. ఎవరు రాయాలి? ఎవరు రాస్తున్నారు? యోహాను. కరెక్టేనా? యోహాను ఒక మానవుడు ఒక దేవదూతకు లెటర్ రాస్తాడా? బేసిక్ కామన్ సెన్స్. చరిత్రలో పాత నిబంధనలు ఎక్కడైనా సరే ఒక మనుష్యుడు దేవదూతకు ప్రియమైన దేవదూత అని రాశాడా? ఒకటి మనం రాస్తే తెలుసుకోగలిగే పరిస్థితులు లేరు. వాళ్ళు మహిమా దేహాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ మెల్కిసెదెకు ఎవరైనా వర్తమానంలో దేవుని ప్రవక్త అంటాడు, థియోఫనీ బాడీలో ఉన్నప్పుడు సమస్తము తెలియపరచబడుతుంది అంటాడు ఆయన. అన్నీ ప్రతి ఒక్కరు హృదయాల ముందు కూడా తెలిసిపోతూ ఉంటుంది అంటాడు ఆయన. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక మాట చూడండి, ఎన్నడైనా సరే ఒక మానవుడు దేవదూతకి లేఖ రాస్తాడా? దేవదూత మనకు రాయాలా? ఎస్ఆర్నో? రాస్తే గీస్తే మినీ చెక్కెల్ అని చెప్పి ఆయన వచ్చి మనకు రాయాల్సిందే. ఎస్ఆర్నో? అంతేనా కదా? మనం వారికి రాయము, వారు మనకు రాయాలి. కానీ ఈ విషయం అర్థం కాలే. ఎందుకంటే మనము చేయబడిన నిర్మాణములోనే మన స్థానము దేవదూతల కంటే తక్కువ. ఎస్ఆర్నో? హెబ్రీ పత్రిక 2:7 త్వరగా కొంచెం వేగవంతంగా. హెబ్రీ పత్రిక 2:7 కొంచెం వేగవంతంగా. చాలు. అంటే మనమే తక్కువైన వారము, మన పైన ఇప్పుడు దేవదూతలు ఉన్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయం తర్వాత పౌలు గారు అంటారు, ప్రస్తుతం అయితే మనము దేవదూతల కంటే చిన్నవారిగా చేయబడినప్పటికీ ఒక దినమున జయించిన వారమైతే వారిపైన తీర్పు తీర్చేవారిగా మనం ఉంటాము. కానీ అప్పటి వరకు తక్కువ వారమే. ఒక చిన్న మాట ఏంటది? మనుష్యుడు దేవదూతకు లెటర్ రాయడం ఏంటి సార్? మానవుడు సాధారణమైన వ్యక్తి దేవదూతలు లెటర్ రాస్తాడా? అడు ఎగ్జామ్లో సరిగా రాయలేకపోతున్నాడు, దేవదూతలు లెటర్ రాస్తాడా మనుషుడు? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంతేనా కదా? ఇక్కడ ఇంగ్లీష్లో ఏంజల్ అని రాయబడుతూ ఉంటుంది. ఏంజల్ కదా? ఏంజల్ అంటే గ్రీకు భాషలో దాని యొక్క అర్థాన్ని మనం సరిగ్గా తీసుకుంటే మెసెంజర్ అని అర్థం. మెసెంజర్, దూత. ఎస్ఆర్నో? ఏదది? దూత. దూత అంటే ఏంటిది? ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చి ఒక సమాచారం మనకు అప్పచెప్పేవాడే దూత. ఎస్ఆర్నో? కానీ ఈ దూతకు ముందు దేవా అని పెట్టారనుకోండి, దేవదూత అవుతాడు ఆయన. వేరే పరిమాణానికి సంబంధించిన వ్యక్తిని మనం వివరిస్తున్నట్టు అవుతుంది. కానీ బైబిల్లో చాలా ఉదాహరణలో మనుష్యుని దూతగా వ్యవహరించాడు దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఈ వర్తమానం ఒక భాగంలో కాకపోవచ్చు, ఓపిక నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఏంటంటే, ఇదిగో నా మెసెంజర్ని, నా దూతని నాకంటే ముందుగా పంపిస్తున్నా. ఈ దేవదూతనా, బాప్తిజం ఇచ్చే యోహానా? అబ్సల్యూట్లీ ఒక మనుషుడే. బైబిల్లో మనుషుల్ని దూత అని పరిగణించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ వచ్చింది. 2వ సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం 9వ వచనం. ఎవరిని అంటున్నాడు ఆయన? దావీదుని చూసి దావదూతల్లా ఉన్నావేంటయ్యా నువ్వు? ఎస్ఆర్లో? తర్వాత 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనం. కొంచెం వేగవంతంగా వెళ్తాను. ఇక్కడ నాతో పాటు కలిసి నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజువునకు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలిన వాడవును రాజువునకు నీవు దేవదూత వంటి వాడవు. చాలు సరే, మీ అందరికీ సుపరిచితమైన మరొక వచనం చూపిస్తా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. యోహాను అను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. ఏంటి నేను విని చూచినప్పుడు. ఈ దూత ఎవరో తెలుసా అయ్యా? ఈ దూత ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న దూత ఎవరు?
ఒకసారి చూడండి 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి దాసుడైన యోహానుకు వాటిని చూపించాను కదా. అంటే ఒక దూత ఉన్నాడు, ఈ దూత పంపబడి యోహానుకు చూపించాలా. కానీ చూడడానికి ఎలా కనబడుతున్నాడు? దేవదూత అనుకుంటున్నాడు ఈయన. అనుకుని ఒకసారి ఈ సమస్త సమాచారం అంతా బయలుపరిచిన తర్వాత ఆయన పాదాల దగ్గర పడిపోతుంటే, సహోదరుడా సుమి, మనుష్యుడికి ఎలా మొక్కుతా ఉండవు నువ్వు? నేను నీకు సహదాసున్నయ్యా, నీ సహోదరుని నేను. సహదాసుని అంటే ఒక పోలీసోడు నా సహదాసుడు అంటే వాడు పోలీసే. ఎస్ సార్. ఒక డాక్టరు వీడు నా సహదాసుడు అంటే వాడు డాక్టరే. ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తను సహదాసుడు అంటారంటే ఇతడు ప్రవక్తే. ఎస్ సార్. ఈ దూత మానవుడే గాని దేవదూత కాదు. ఆమేన్. కానీ జాగ్రత్తగా నన్ను ఒక పాస్టర్ గారు అడిగారు, ఏంటయ్యా ఊకే బ్రహ్మం అని అంత పిచ్చి పట్టింది మీకు? ఏంటా పిచ్చి? అందరనే ఎందుకా పిచ్చి అన్నాడు ఆయన. ఎందుకంటే అలా అంటున్నారంటే, ఇప్పుడు ఈయన 7వ దూత. సార్, ఈయన సన్సెట్ పర్వతం మీద ఉన్న 7వ వ్యక్తిని చూశాడా? అంటే ఇక్కడో దూత అక్కడో దూత ఉంటాడా? ఇక్కడ 7వ వాడు, అక్కడ 7వ వాడు, అక్కడ 7వ వాడు ఇట్లా ఛాతి చుంచుకొని నిలబడినట్టుగా ఉన్నాడని బ్రహ్మంగారు అంటున్నారుగా. ఇద్దరు ఉంటారా? అప్పుడు నేను అన్నాను, అయ్యా ఈ భక్తి ఇక యోహాన్ గారు ఉన్నారు కదా, 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో దర్శనం చూశారు కదా, సింహాసనం చుట్టూ 24 పెద్దలను చూశాడు కదా. ఇప్పుడు ఆ చీరలలో పెద్దలు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా పెద్దలు ఎవరు? 12 మంది గోత్రికులు, 12 మంది శిష్యులు, అంతేనా? అంటే నిండిపోయి ఉందంటే యోహానుడు శిష్యుడే కదా. అంటే ఇక్కడ యోహాను అక్కడ యోహాను ఉన్నాడా? నా మాట గమనించారా? ఇప్పుడు 24 పెద్దల్లో 12 మంది గోత్రికులు కూర్చోవాలా, 12 మంది శిష్యులు కూర్చోవాలా. 12 మంది శిష్యులు యోహాను శిష్యుడేగా. కానీ ఆ చైర్లు అన్ని నింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ యోహాను ఉన్నాడు, అక్కడ యోహాను ఉన్నాడా? దీనినే ప్రవక్త థియోఫానీ వచ్చాడు. ఇది తెలీదు. ఇది తెలియకపోయేసరికి ప్రజలకి ఇంకా ఈ వర్తమానం అర్థం కావడంలా. ఈ ప్రత్యక్షతలు ఏందో, అసలు మనకు కలుగుతున్న ధన్యత ఏంటో, మనం ఎంతగా ప్రేమించబడుతున్నాం ప్రభు చేత గుర్తిరగలేకపోతున్నారు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన తన యొక్క పాదాల దగ్గర పడగానే ఆయన వచ్చాడు, లే నువ్వు నా పాదాల పైన పడుటకు నేను అర్హుని కాదు, నేను నీతో సహదాసుని, నీ స్నేహితుడిని, నీలాంటి వాడిని నేను. ఇలాంటి వాడిని అంటే మనుషుడే, ప్రవక్తే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బైబిల్లో మనుష్యులను కూడా దూత అనే పేరుతో సంబోధించినట్టుగా అనేకమైన ఆధారాలు ఉన్నాయి. రెండవది, తర్వాతది, దేవుడు ఎన్నడూ కూడా తన స్వార్థ ప్రకటన విస్తరణలో దూతల్ని వాడుకోడు, దేవదూతల్ని వాడుకోడు. నా మాట జాగ్రత్త. స్వార్థను ప్రకటించడంలో, విశ్వమంతా ఈ యొక్క వర్తమానాన్ని విస్తరింపజేయుటలో దేవదూతల్ని వాడుకోడు. మనుష్యులే వాడబడతారు. ఆ మనుష్యులకు దేవదూతలు సహాయం చేస్తారు. ఆమేన్. అసలు ఈ సువార్తను ప్రకటించడానికి అందుకని చూడండి, కొలస్సీ పత్రిక 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మా హృదయం మీద రాయబడి ఉంది, మనుషులందరూ తెలుసుకుని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే మనుష్యులే కదా పత్రికలు, మనుష్యులే కదా ప్రకటించేది, మనుష్యులే రక్షణ సువార్తనిచ్చేది. మనుష్యులు తప్ప మరి ఏ ఒక్కరు కూడా సువార్త భూమిపైన చేయరు. దేవదూతలు దిగి వచ్చి రక్షణ సువార్తను ప్రకటించరు. ఆమేన్. మీకు మరొక మాట చూపిస్తా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం గమనించండి. అప్పుడు లుదియను దైవభక్తి గల యొక్క స్త్రీ పిలిచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తులిదేహ పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, మీరు ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశారు. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా దెయ్యం పట్టినది సూర్య చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారు ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఎవరు? మనుషుల దేవదూతలా?
రక్షణ మార్గాన్ని ప్రకటింపజేయడానికి ఎల్లవేళలా దేవుడు మనుష్యులే వాడతాడు, కానీ దేవదూతలు ఎన్నటికీ వాడాయన. దేవదూతలు వచ్చి మనుషులకు సహాయం చేయాలా, అంతేగాని ఎన్నడూ కూడా దేవుడు నేరుగా దేవదూతల్ని వాడు, మనుషుల్నే వాడాలా. అంటే ఆ 7 నక్షత్రాలు, ఆ 7 దూతలు ఖచ్చితంగా 7 మనుష్యులే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడే 7 దూతల్ని మనం మనుషులు పట్టుకోలేకపోతే పాత నిబంధనలు 7 దూతలు పట్టుకోలేము. అన్నమాట, జాగ్రత్త ఎదురండి. ఇక్కడున్న 7 దూతలు పట్టుకోలేకపోతే పాత నిబంధనలు 7 దూతలు పట్టుకోలేము. ఎందుకంటే దేవదూతల యొక్క దర్శనాలు కొత్త నిబంధనల కంటే పాత నిబంధనలు అధికం. ఎసరు ఇక్కడ దేవదూత అన్నావు, అక్కడ తప్పిపోతావు, అక్కడ దేవదూతలు వెంబడి పడతాం మనం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుడు అంటాడు, ఈ 7 నక్షత్రాలు నా కుడి హస్తంలో ఉన్నవి. ది 7 stars in my right hand. అంటే రైట్ హ్యాండ్, కుడి హస్తం అనేది శక్తికి, బలమునకు, అధికారానికి సాదృశ్యం. అందుకే వధువును కూడా కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకుంటాడు. కుడివైపు అనేటువంటిది దేవుడు శక్తికి, బలానికి సాదృశ్యంగా చూపించాడు. కానీ ఎల్లవేళ దేవుడు ఆ స్థానాన్ని తన కుమారుడికి, తన యొక్క వధువుకే ఇచ్చాడు, కానీ దేవదూతలకు ఇవ్వలేదు. హెబ్రీ పత్రిక 13వ హెబ్రీ 1:13. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పినా. అంటే ఆలోచించండి, కుడి హస్తము కానీ కుడి పార్శ్వమున కానీ అసలు దేవదూతలకు స్థానమే లేదండి. బైబిల్లో దానికి అవకాశం ఇవ్వలే. ఒకరు కుడి హస్తంలో ఉన్న, కుడి పార్శ్వంలో ఉన్న వారు ఖచ్చితంగా మనుష్యులే. ఎందుకంటే పౌలు గారు అంటారు, అసలు అలాంటి అధికారాన్ని ఆ కుడి పార్శ్వమున, కుడి పక్కన దేవదూతలను ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నాడా? ఎన్నడూ కూర్చోబెట్టుకోలే, ఇప్పుడు కూర్చోబెట్టుకో. అందుకే కుడి హస్తంలో 7 నక్షత్రాలు అనగానే మనుష్యులు. దే ఆర్ ద రియల్ మెన్. నాలాంటి రక్త మాంసం కలిగిన దేహంలే. అంతేగాని కుడి పక్కన ఉంది కదా అని చెప్పేసి, నక్షత్రాలు అన్నాడు కదా అని చెప్పేసి దేవదూతలండి అనడానికి వీల్లేదు. కుడి పార్శ్వన కూర్చునే హక్కు దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఎన్నడైనా దేవుడు దేవదూతలు కూర్చోబెట్టానా అంటాడైనా? లేదండి. ఎంత చక్కగా ఆధారం దొరుకుతుంది చూసారా? లేదండి. సంఘకాలంలో ఉన్న దూతలైనా సరే ఖచ్చితంగా మనుష్యులే. ఆమేన్. మరొక విషయాన్ని, ఇప్పుడు కుడి హస్తంలో ఏమున్నాయి అన్నాడైనా? నక్షత్రాలు. ఇక్కడ దేవుడు కొన్ని చోట్ల దేవదూతల్ని, మనుష్యుల్ని 2 నక్షత్రాలతో పోల్చాడు. 2. సాతాను అంటాడు, తేజో నక్షత్రమా, వెకువ చుక్క, ఎలాగూ పడితివి? ఎసార్లో ఎట్ ద సేమ్ టైం దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎంతమంది అయితే నీతిమంతుల మార్గం వైపు అనేకులను తిప్పుదురో వారు ఆకాశమందు వెలుగు జ్యోతుల వలె, దే ఆర్ లైక్ ద స్టార్స్. నక్షత్రం అనగానే దేవదూతలు అనుకోండి, దెబ్బడిపోద్ది. అదేనా? ఆత్మీయమైన దెబ్బడిపోయేదే, ఎదగలేము ఇక. ఎసార్లో అంతేకాకుండా అబ్రహాం సంతానాన్ని చూపిస్తాడు ఒక మాట. ఆయన వచ్చాడు, అబ్రహామా నీ సంతానము ఇదిగో ఈ ఇసుక రేణువులంతగా. ఎసారో ఇష్మాయేలు వెళ్ళిపోండి మీరు. కానీ మరొక సంతానం చూపిస్తా, అదిగో ఆకాశ నక్షత్రం. అంటే ఒక నిజమైన అబ్రహాం సంతానాన్ని దేవుడు ఎలా వెళ్ళాడు? నక్షత్రాలతోనే పోల్చాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం దేవదూతలు ఉంటారా? మనుష్యులే. నక్షత్రాలని చెప్పబడినంత మాత్రాన దేవదూతలు కాదు, ఖచ్చితంగా మనుష్యులే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు నక్షత్రాలను గురించి, దూతలను గురించి చూసాం కదా. ఇప్పుడు సంఘ కాలంను చూద్దాం బైబిల్లో. అయ్యా, సంఘకాలాన్ని చూద్దామా? సంఘకాలాలు కూడా బైబిల్లో నిజంగా మెన్షన్ చేయబడ్డాయి. కాలం అనేది మెన్షన్ చేయబడింది. లూకా సువార్త, చాలా జాగ్రత్తగా రాసుకోండి, 21వ అధ్యాయం 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, పట్టబడిన వారి సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు. ఎవరు? ఇజ్రాయేలీలు. తర్వాత అన్ని జనుల కాలము సంపూర్ణమగు వరకు. అక్కడే ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఏమనుంది? ఇంగ్లీష్లో జెంటైల్ టైమ్స్ అంటే అన్య వధువుకి దేవుడు కొంత సమయాన్ని కేటాయించాడు కదా. అన్య వధువుకి దేవుడు కొంత సమయాన్ని కేటాయించాడు. ఈ సమయం ఏదో కాదు, దీనికి పర్యాయ పదము కాలము, సంఘకాలము. అన్యజనుల యొక్క సంఘముల యొక్క కాలము.
సరే ఇంకొన్ని రుజువులు చూపిస్తాను మీకు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగుడు వాడన్నిటికంటేను ఉడిచ్చేవాడన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముల సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగునగాక. ఒక్క నిమిషం, ఆ తరతరముల పదము చూసారా? తెలుగులో జాగ్రత్త. తెలుగు తర్జమాలు ఎప్పుడు కూడా పొరపాట్లు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా మీరు పట్టుకోవాలా. ఆమేన్. ఎందుకంటే తెలుగులో సాక్ష్యం ఇచ్చేవారు 3 అని రాయబడుతుంది కదా, రక్తము, నీరు మరియు ప్రాణం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో దేర్ ఆర్ 3 దట్ గివ్స్ ద విట్నెస్. అక్కడ 3 అని ఉండదు, 3 అని ఉంటుంది. తర్జమాలు చాలా పొరపాట్లు అవుతాయి, జాగ్రత్త. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. తరతరముల పదాన్ని చెప్పండి నాకు ఒకసారి. 3:21 ఇంగ్లీష్ ఎవరు చూడండి, దయచేసి నాకు సహకరించండి. ఎందుకంటే నేను చదవడం కాదు, మీతో చదివించారనుకోండి బలంగా గుర్తుండిపోద్ది. In whom all the building fitly formed together growth in చివర్లో తరతరముల పదాన్ని the holy temple in the law. అవునండి. Be glory the church by Christ Jesus throughout all ages. Through in all ages. నా మాట వినండి. సంఘకాలను ఇంగ్లీష్లో ఏమంటారయ్యా? చర్చ్ ఏజెస్. అక్కడ ఏమంటారంటే ఆల్ ఏజెస్, అన్ని కాలములలో అన్ని విధాలుగా అక్కడ కాలములనే ప్రస్తావన మాట్లాడుతూ వచ్చాడు. అదే అధ్యాయం 5వ వచనం ఒకసారి. ఆయన ముందుండిన కాలమును మాత్రం మాట్లాడకుండా పూర్వములో కూడా కాలములు ఉండమంటున్నాడు. నా మాట జాగ్రత్త వినండి. ఇప్పుడు సంఘ కాలములు మాత్రమే కాకుండా ఇంతకు ముందున్న మన పూర్వపు తల్లిదండ్రులలో ధర్మశాస్త్రములో కూడా కాలాలు ఉండవని చెప్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి 5వ వచనం. Even when we were dead in sins, heart quickened us together with Christ. By grace we are saved. చదువు. Which in other ages was not made. Which in a other ages. అక్కడ తెలుగులో ఒకసారి ఆ పదాన్ని చదవండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. తెలుగులో చదవండి 5వ వచనాన్ని. ఆత్మ మూలంగానే దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడింది. ఎస్, అంటే అపోస్తలులకు ప్రవక్తలకు ఎలాగునే మర్మం బయలుపరచబడిందో అదే బయలుపరచబడిన రీతిగా మనుషులకు తెలియపరచబడలేదు. ఎస్ కదా. ఈ పూర్వకాలం అనే పదాన్ని గమనించండి. ఆ పూర్వకాలాన్ని అదర్ ఏజెస్ అన్నాడు అక్కడ ఇంగ్లీష్. అంటే ఫ్యూచర్లో ఏజెస్ ఉన్నాయి, పాత నిబంధనలు ఏజెస్ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో కాలాలు ఉన్నాయి, పాత నిబంధనలు సంఘ కాలాలు ఉన్నాయి. సంఘ కాలాలు కొత్త నిబంధనలను, సంఘ కాలాలు పాత నిబంధనలు ఉన్నాయి. ఇంకొంచెం స్పష్టమైన ఆధారం చూపించిందినా, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ యొక్క ఫేస్ చూసి అర్థమైపోయింది నాకు. ఇంకొంచెం స్పష్టత ఇస్తుంది చూడండి. మీకు హోషేయ గ్రంథం తీయండి. దీంతో మీకు చాలా స్పష్టత వస్తుంది. రాత్రికాల సమయ వర్తమానంతో మీకు ఇంకా బాంబు వేసినట్టు అయిపోతుంది. ఇక హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ చూడండి, యెహోవా నుంచి దూరం జరిగిన ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు పలుకుతున్న మాటలు ఏమంటున్నాడు ఆయన? మనం యెహోవా యొద్దకు మరలుదు, అంటే దూరం జరిగిన వారు కనుక మరల యెహోవా యొద్దకు వెళ్తాము. ఆ తర్వాత ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టి ఉన్నాడయ్యా, ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఏంటి హోషేయ మై ప్రాఫెట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఎవరిని? ఇశ్రాయేలీయులను. 2 దినములైన తర్వాత 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం.
2 దినాలు వెయిట్ చేయాలన్నమాట. ఎవరిని? ఇజ్రాయేల్ మళ్ళీ బతికించాలన్నా, ఇజ్రాయేల్ బాగా కట్లు కట్టాలన్నా. 2 పేతురు 3:8. ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోకండి ప్రియులారా. ఏంటంటే ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. అంటే దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు. హోషేయ గ్రంథం దగ్గర రండి, 2 దినాలు మనం ఎదురు చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఆమేన్. అంటే హోషేయ ప్రవక్త కాలంలోనే ఇజ్రాయేలీలకు ఒక ప్రవక్త ద్వారా ఏం చెప్తారు సార్? 2000 సంవత్సరాలు ఆగండి నాన్న, అప్పటిదాకా మీ కట్లు కట్టబడవు. ఈ 2000 సంవత్సరాలు మీవి కావు, ఇది వధువుది, వారిని సిద్ధపరచడానికి. మీ కట్లు కట్టాలా 2000 సంవత్సరాల తర్వాత, మిమ్మల్ని ఆదరించాలా 2000 సంవత్సరాల తర్వాత. ఎందుకు సార్ మాకు అపాయింట్మెంట్ ఎంత దూరం ఎందుకు ఇచ్చారంటే, ముందు వధువు బుక్ చేసుకుంది కాబట్టి. అపాయింట్మెంట్ వధువు బుక్ చేసుకుంది కాబట్టి ఈ 2000 సంవత్సరాలు మనవి. అందుకే ప్రవక్త తన యొక్క వర్తమానంలో కూడా అంటాడు, చూడండి 63-0627. అయ్యా ఇప్పటికైనా ఆధారాలు దొరుకుతున్నాయా? సంఘకాలాలు ఉన్నాయా? పాత నిబంధనలు దూతలు ఉన్నారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 63-0627. ఇది ఆసక్తిగా కనపరచబడే విషయాలు కాదు, కానీ మనల్ని ఈ వర్తమానంలో బలమైన లోతులకు తీసుకెళ్లే విషయాలు. మిమ్మల్ని నిలబెడతాయి ఈ విషయాలు. మీరు బలం కలిగిన వారు అవుతారు, ఎదుటివారి ముందు సమాధానం చెప్పగలిగే వారు అవుతారు. జాగ్రత్త. 63-0627. దానిలో 162 పేర 162. టేబుల్ అప్లికేషన్లో నేను మాట్లాడుతున్నది టేబుల్ అప్లికేషన్. మీరు మెసేజ్ హబ్ చూస్తే వేరే పేరా వస్తుంది. చదువు బిడ్డ. 162 పేరా టేబుల్ అప్లికేషన్లో చూడండి. ఇదొక మాట చదివించి ముగిచ్చేస్తాను నేను. 162 ప్లీజ్ దయచేసి కొంచెం వేగవంతంగా చేయండి. గమనించండి. ఇప్పుడు గమనించండి. దీన్ని మీరు తప్పిపోకుండా ఉండాలని ఆశపడతా ఉన్నా. ఇది మీకు సహాయపడుతుంది. మీరు వింటే కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విషయం. Why did not he perform this sign before the Gentiles? అన్యజనులకు ముందే ఈ సూచన ఎందుకు ప్రదర్శించబడలేదు? He did it before the Jews. ఆయన యూదుల ముందే ఈ సూచన కనబరిచినాడు. He did it before the Samaritans. ఆయన సమరయుల ముందే ఈ సూచన ప్రదర్శించాడు. But not one time did he do it before the Gentiles. కానీ ఒక్కసారి కూడా తన సూచనని అన్యజనులకు చూపించలే ఆయన. But he predicted it. కానీ దానిని ఆయన ముందుగానే ఊహించాడు. Would be done before the Gentiles. అన్యజనుల ముందు ఒక రోజున జరుగుతుందని ముందుగానే ఊహించాడు ఆయన. For what God is. ఈ దేవుడు ఏమై ఉన్నాడో అన్న విషయం తెలియపరచడానికి అన్యజనుల ముందు ఈ సూచన కనపరచబడబోతాయని ముందుగానే ఊహించాడు ఆయన. He can't change. ఆయన ఎన్నటికీ దాన్ని మార్చడు. If he give that sign, ఒకవేళ ఆయన ఆ సూచనలు ఇచ్చినట్లయితే to identify himself among the Hebrews, ఆయన తన హిబ్రీయులలో తను తాను బయలుపరచుకుని గుర్తింపు పొందాలంటే, and among the Samaritans, సమరణ మధ్యలో తాను గుర్తింపబడాలి అంటే, just before they was cut off from the gospel, వారు సువార్తలో నుంచి కొట్టివేయి నరక వేయబడడానికి ముందే, and we have had 2000 years of teaching of the Bible. మనకు 2000 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని బోధించడానికి మనకు అనుమతించబడిందా? ఈ 2000 సంవత్సరాలు ఎక్కడయ్యా? హోషేయ ప్రవక్త ద్వారా ప్రవచనం చేయబడిన ఆ 2 దినాలే. ఆ 2 దినాల్లో సంఘకాల, ఆ 2 దినాలు 2000 సంవత్సరాలు. అందుకే అంటే ప్రవక్త అప్రాక్సిమేట్గా 2000 ఉంటాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క మరణం నుంచి మనకు 2000 దగ్గర దాదాపుగా 2000 ఎగ్జాక్ట్గా 2000 జరగదండోయ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓడలోనికి వెళ్ళిన వెంటనే నీకు ఆకాశం తెరిచి నీకు వర్షాన్ని కురిపిస్తానన్నాడు. వెళ్ళిన వెంటనే వర్షం వచ్చిందా? వెయిట్ చేయాలా? సార్ ఎల్లవేళ దేవుని యొక్క మాట వాగ్దానంలో ఆయన ఒక అప్రాక్సిమేట్ టైం ఇవ్వడు, ఒక సమయాన్ని ఇస్తాడు. దాని తదుపరి ఎప్పుడైనా అనొచ్చు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా ఈ 2000 సంవత్సరాలు హోషేయ ప్రవక్త ముందే మాట్లాడి ఇజ్రాయెల్ తాము అనుకుంటున్నారు ఏమని, మన ప్రవక్త చెప్పాడు 2000 సంవత్సరాల దాకా మనకు ఆదరణ లేదు, 2000 సంవత్సరాలకు మన గాయాలు కట్టువాడు లేడు, ఈ 2000 సంవత్సరాలు దేవుడు మనల్ని ప్రేమించడం లేదు, ఈ 2000 సంవత్సరాలు మనల్ని విమోచించడం లేదు. ఎందుకంటే ఈ 2000 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. 2000 సంవత్సరాలుగా మీకోసం దూత వెంబడి దూత వచ్చాడు. ఈ 2000 సంవత్సరాలుగా ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత వచ్చింది. ఈ 2000 సంవత్సరాలుగా ఈ సంఘ కాలాలుగా దాన్ని విభజించి విడగొట్టి మనకు అప్పచెప్పాడు ఆయన. సంఘకాలాలు ప్రారంభమైంది ఎప్పుడు? 53 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎంత ఇది? 2024 అంటే 2000 సంవత్సరాలు అయిందా? 2024 మైనస్ 53 తీసేయండి అయ్యా. ఒక్కరు లెక్కల్లో ఫాస్ట్ లేరా? అందరూ నాలాగే దద్దులే లెక్కలలో. మ్యాథ్స్ రాశారు మనకు కూడా, కానీ దాని 76 లెక్కలు వచ్చు. ఎంతండి? కాదు 2024లో నుంచి తీసేసి ఎంత వచ్చింది? 1900. అంటే ఇంకెన్ని సంవత్సరాలు మిగులుంది? 2000కి 29 సంవత్సరాలు మిగులుంది. ఏ 2 దినాలు అన్నాడో దానికి కాలం ఎంత దగ్గర పడుతుందో అప్రాక్సిమేట్గా చూస్తున్నారా? 2 దినాలు ఆగాల. 2 దినాల తర్వాత 3వ దినాలు తిరిగి లేవాలా? 2 దినాలు అంటే 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలకి సంఘకాల ప్రారంభమైన 53లో నుంచి ఇప్పుడు వస్తున్న మన ప్రస్తుత సంవత్సరాన్ని మైనస్ చేస్తే 1971 సంవత్సరాలని ఇంచుమించుగా 29 సంవత్సరాలు ఉంది. బ్రదర్ 29 ఉంది అని చెప్పి ఈరోజు ఇష్టం వచ్చినట్టు తిరిగావు. వధువుకి 29 సంవత్సరాలు ఉంది దగ్గర దాదాపుగా. నీకెప్పుడుందో తెలీదు, నీకు బహుశా రేపే లాస్ట్ టైం ఉండొచ్చు. సార్ వధువుకి 29 అన్నాడు సార్, ఇక తిరుగుదాం పదండి అని కుదరదండి. వధువుకి ఆయన అనుగ్రహించే సమయం 29 దగ్గరగా దాదాపుగా ఇంచుమించు 29 కంటే ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు, ఆయన ఇష్టం అది. కానీ నీకెంతో తెలియదుగా. కొంతమంది ఆయుష్ 30, 31, 40, 70, 90 ఎంతో నాకు తెలియదు. కాబట్టి ఇదే చివరి దినం అనుకో, ఇదే చివరి కూటమి అనుకో, ఇదే చివరి మాటలు అనుకో. రక్షణ లేకపోతే రక్షించబడు. 2000 సంవత్సరముల యొక్క దేవుని వాగ్దానానికి చిట్ట చివరి దశకు వచ్చేసాం. వీఆర్ లివింగ్ ఎట్ ద ఎండ్. చివరిలో నివసిస్తున్నాం. మనం రక్షించబడవలసింది, కాపాడబడవలసింది. అయ్యా సంఘకాలాలు నూతన నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధనలు ఉన్నాయి. సంఘకాల దూతలు ఖచ్చితంగా మనుషులే, దేవదూతలు కాదు. ఇది మిమ్మల్ని బలపరచాలి, స్థిరపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పచెప్తున్నాను. హల్లెలూయా. ప్రవక్త వచ్చిన తర్వాత ఈ సంఘకాలలో ఆయన బోధించిన తర్వాత, సంఘకాల పుస్తకం వచ్చిన తర్వాత మనం చదువుతూ 7 సంఘకాలలో మన కాలంలోనే మనం అనుకున్నాం. అయితే మరి పాత నిబంధనలో కూడా ఆ 7 సంఘకాలాల గురించి చక్కగా అద్భుతంగా దైవజనులు మరి బోధించారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇప్పుడు మనం మన కాలంలో జరిగే 7 సంఘకాలాల్లో నిశ్చయముగా ప్రతిదీ కూడా మనకి ఛాయారూపం పాత నిబంధనలో ఉంది. నిజమేనండి. దేవునికి స్తోత్రం. అద్భుతంగా మరి ఆ 2 దినముల తర్వాత 3వ దినము నిశ్చయముగా అద్భుతంగా చక్కగా మంచి ఉదాహరణతో చక్కగా వివరించారు. నేను అనుకుంటా ఉన్నాను 2000 సంవత్సరాలు అయిపోయింది కదా మరి. అనుకోండి చాలా సందర్భాల్లో 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంకా మరి 24 సంవత్సరాలు 2000 అనుకున్నాం మేము. 2001, 2002 అనుకున్నాం. 2000 అయిపోయింది కాబట్టి అప్పుడు అయిపోవాలి కదా అని అనుకున్నాం. కానీ మరి నిశ్చయంగా డౌట్ని మరి చక్కగా మరి అద్భుతంగా వివరించారు. నిశ్చయంగా మరి 29 సంవత్సరాలు ఎప్పుడైనా రావచ్చు. అంతే కదండి. అలాగే 29 సంవత్సరాలు ఉంటాయని మనం అనుకోవద్దు. కనుక మరి నిజంగా నిశ్చయంగా అద్భుతంగా ఒక ఆయన బోధిస్తూ ఆయన విషయం చెప్పారు. అన్ని సంఘకాలాల కంటే ప్రవక్త ఈ సంఘకాలం చిన్నది అన్నాడు.
కనుక చిన్నది అన్నాడు కాబట్టి 2023 లోపు ఇది ముగింపు అయిపోవచ్చు అన్నారు ఒక సీనియర్ పాస్టర్, ఒక ఇంచుమించు 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దైవజనుడు. అరే మళ్ళీ అన్నాడు, నేను ఏదో ఆలోచన చెప్తున్నాను కానీ దేవునికి నిజంగా మన ప్రవక్త బృందం గారు కూడా 70 ఎత్తుబడి అవ్వచ్చు అన్నాడు. అయితే మరి దాన్ని కొంతమంది సిద్ధాంతంగా వచ్చారు. అవును. అప్పుడు ఆ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందంటే మన ప్రవక్త గారి శిష్యుడు లారీ గారు, ఐడియా ఉందా మీకు? ప్రవక్త గారి శిష్యుడు లారీ గారు ఆయన ద్వారా ఇండియాలో వర్తమానం చాలా మందికి స్ప్రెడ్ అయింది అప్పట్లో. అయితే లారీ గారు వాళ్ళ అబ్బాయికి రాజమండ్రి జోనా గారు అమ్మాయిని చేశాడు. అంటే నేను ఒక తరం చెప్తున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జోనా గారు రాజమండ్రి జోనా గారు ఈ వర్తమానాన్ని అక్కడ పెయింటింగ్ తీసుకొచ్చి అక్కడ పెయింట్ చేసేవారంట. ఆ విధంగా అప్పట్లో ఏం జరిగిందంటే గంగవరం దావీదు గారు, కాకినాడ దానియేలు గారు వీళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారంటే వర్తమానం అంగీకరించి జోనా గారి దగ్గర బాప్తిసాలు పొంది వాళ్ళు వర్తమానాన్ని పట్టుకుని వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే ఎత్తబడిపోతాం అనే స్థితికి ఈ ప్రసంగాలన్నీ ఆల్రెడీ వాళ్ళు వినేశారు. అన్నీ విని ఒక స్థితికి వచ్చేసిన తర్వాత ఆ పరిస్థితులు ఏం జరిగిందంటే అప్పుడు ఆ 77లో ప్రణవ్ గారు అన్నారు కదా, ఆ 77కి ముందు ఏం జరిగిందంటే లారీ గారు మరి ఇక్కడికి వచ్చి 77 అని అన్నారు కదా ప్రవక్త, ఈ 77 ఖచ్చితంగా ఎత్తబడిపోతాం, అందరూ సిద్ధపడిపోండి, ఈ సంవత్సరంలో ఎవరికైనా భూమిలో ఆస్తులు అన్నీ ఉంటే అమ్మేసుకోండి, అపోస్తుల కార్యాల్లో మనం ఆ స్థితికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్న పరిస్థితుల్లో చూడండి మరి ఎంతమంది అంగీకరించాలో చేస్తారో మీ ఆస్తులు గట్రా నమ్ముకుని వచ్చేయండి అందరూ ఒక సంఘంగా ఉన్నప్పుడు నిశ్చయంగా అందరికీ అందరూ కొంత సెలవు చేతులు తీశారు. ఎత్తేస్తే మా పాస్టర్ గారు మా పెద్దయ్య గారికి వాకింగ్తో పాటు డబ్బు ఇచ్చి కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. దొంగల ఆస్తులు అమ్మేసుకుని పోవడాలంటే కొంచెం ఇటు ఉండేది అటు ఉండేది. ఆయన ఆ మనసుతోటి ఈ మనసుతోటి ఆయన ఏం చేయాలంటే అవి చేయట్లేదు. ఈయన చేయకపోతే కోపం వచ్చేసింది ఎవరికి? జోనా గారు. అంటే నేను ఆయన దగ్గర విన్నాను, ఆయన సాక్షి విన్నాను. నేను మా పాస్టర్ గారు చెప్పారు ఉంటుంది. ఆయన కోపం వచ్చేసి ఆ వయసులో మా ఇయ్యంగుడు చెప్పాడు నువ్వు నమ్మట్లేదు అని చెప్పేసి లారీ గారు చెప్పింది నమ్మట్లేదని ఇది కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిన తర్వాత అప్పుడు జోనా గారు ఏం చేశారంటే రాజమండ్రిలో ఒక సమావేశం పెట్టారంట. మొత్తం వధువుగా ఉండవలసిన వాళ్ళు అందరూ కూడా వచ్చేయండి కానీ మొత్తం అందరూ ఆస్వాదం అనిపించుకుని కొంతమంది వెళ్ళిపోయి 77 అంట. ఆ 77 సంవత్సరంలో వీళ్ళందరూ కూడా ఎత్తబడిపోతామని చెప్పేసి వాళ్ళందరూ ఇంక ఈ సంవత్సరంలో ఎత్తబడిపోతాం, ఖచ్చితంగా ఏదో రోజు ఎత్తబడిపోతాం, డిసెంబర్ 31లో వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు అందరూ ఎత్తబడిపోయారు. అయితే డిసెంబర్ 31 దాటేసిన వచ్చేసినప్పుడు ఇంకా అంతే. ఇది ఏమైపోయిందంటే ఇది దీంట్లో అపార్థం చేసుకున్నారంట. మరి ప్రవక్త చెప్పారు కదా, ఇది నేను ప్రవచన రీతిగా చెప్పట్లేదు అన్నాడు. ప్రిడిక్షన్ ఊహించాడు, ప్రవచనం కాదన్నాడు ఆయన, ఇది నా సొంత ఉద్దేశం అని ఊహిస్తున్నాను అన్నాడు ఆయన. అది గ్రహించలేదు వాళ్ళు. అయితే అంత స్పీడ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ పరిస్థితి ఏం జరిగిందంటే మళ్ళీ ఎల్లనే జోనా గారు అందరికీ కూడా గర్భి వచ్చేసిందంట. గర్భి వచ్చేసి ఆ పరిస్థితిలో మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వచ్చేసిన తర్వాత ఆ పరిస్థితిలో ఏం జరిగిందంటే దావీదు గారికి కొంతమందికి నీరసాలు వచ్చేసినాయంట. నీరసాలు వచ్చేసి ఏసునామంలో యేసుకృష్ణంలోని బాగా వర్తమానాన్ని వింటే ఇలాంటివి వస్తాయేమో అని చెప్పేసి కొన్ని పేరయ్యారు. మరి ఆ పరిస్థితి అందరూని స్పీడ్గా ఎదిగినాళ్ళు సడన్గా డౌన్ అయిపోయి బ్రహ్మం గారనే మాట చెప్పడం మానేశారు. దేవునికి స్తోత్రం. బ్రహ్మం గారనే మాట చెప్పడం మానేసి ఏదో మామూలుగా ప్రసంగాలు చెప్తూ యేసుకృష్ణంలో భక్తి చేస్తూ నడిపిస్తూ ఉండేవారు అంట. అది అలా జరిగింది. అయితే విషయం ఏంటంటే అది జరిగిన తర్వాత కొంతమంది వచ్చి బాప్తిసాలు పొందారు గంగవరం
వీళ్ళందరూ కూడా అదే అలవాటైంది. అలవాటైన తర్వాత అందుకే అంటారంట, వాళ్ళందరూ అంటారు ముసలివాళ్ళందరూనే దావీదు గారు చెప్పారంటే దావీదు గారు సత్యం బోధించాడమ్మా, ఈ రాజుగారు వచ్చి వర్తమానం అని తీసుకొచ్చాడమ్మా అని చెప్పేసి రాజుగారి మీద కొంతమంది నిందలు వేసుకొచ్చారంట. రాజుగారు మళ్ళీ ఏం చేశారంటే దావీదు గారు తర్వాత రాజుగారు మళ్ళా వర్తమానం పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకాల్లో వర్తమానం ఆయన మళ్ళీ పైకి లేపాడు ఈ ఏరియాలో. అది ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి దాన్ని బయట లేపారు. లేపుతుంటే చూడండి దావీదు గారి దగ్గర నలుగురు వాళ్ళు కూడా కొంతమంది ముసవాళ్ళు ఏమన్నా చెప్తారంటే దావీదు గారు ఎప్పుడే ఇలాగా ఇవ్వడు కదమ్మా, దావీదు గారు పెంపుడు బాధ చేసుకోవడమ్మా, ఈ రాజుగారు వచ్చి తీసుకొచ్చాడు అంటే అపార్థం చేసుకున్నారంట. అంటే తండ్రి ఎదిగి డౌన్ అయిపోయాడు. ఆ డౌన్ అయిపోయిన తండ్రిని మళ్ళీ కొడుకు ఏం చేశాడు, పైన తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే అది ఎవరికి అర్థం కాదన్న విషయం. కనుక గంగవరంలో దావీదు గారు కూడా ఏం బోధించేవాడు తెలుసా, వర్తమాన పుస్తకాలు చదివే బోధించేవాడు. అది ప్రవక్త అని చెప్పేవాడు కాదు, అంతే పాపం డౌన్ అయిపోయి. అది చాలా మంది అపార్థం చేసుకున్నారన్న ఆ పరిస్థితుల్లో. కనుక సంగమ దేవుని ప్రజలారా, దేవుని పిల్లారా, ఈ విషయం ఏం చెప్తున్నానంటే అదే ఇంకా మరి 29 సంవత్సరాలు అనే దానికోసం కూడా మరి చక్కగా మరి అంచనాల మీద ఆయన మరి ఆ 53 ఇందులో జోడించి ఆయన కలిపి మరి ఒక అంచనాగా చెప్పారు. దేవునికి స్తోత్రం. కానీ ఎంతపాటు ఎప్పుడో ఎవరికి తెలియదు. నిజమేనా అంటారు అంటారా? మరి ఉప్పు ఎక్కువ అయిపోయినా ఉప్పే, తక్కువ అయిపోయినా ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి ఉప్పు రోజు వచ్చేద్దాం. అంటే నేను దావీదు గారి పాదాలు నొక్కుతా ఈ స్టోరీలన్నీ విన్నాను కాబట్టి ఇప్పుడు వర్తమాన పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రసంగాలు వింటున్నప్పుడు ఈ పరిస్థితుల్లో నేను అది ఇది అన్ని టాలీ చేసుకుంటూ జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఉప్పు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ. ఆయనకు ఒక ప్రత్యక్ష వచ్చేసింది. ఆ ప్రత్యక్షతో ఆయన ఒక ప్రసంగం చేశారు. ఏంటో తెలుసా, 63 తర్వాత కళలు లేవు, దర్శనం లేవు, ప్రాణం లేవు అనేసాడు. అందరూ నమ్ముతున్నారంటే అందరూ చేతి ఎత్తేసారు. చేతి ఎత్తేసిన తర్వాత నేను అలాగే ఉన్నాను, పాస్టర్లు నమ్ముతున్నారు అన్నాడు. పాస్టర్లు అందరూ ఎత్తేసాడు, నేను నమ్మనన్నాను. ఇంకా అంటే ఆయన పగ వచ్చేసింది. ఆయన ఏం చేశాడంటే దాన్ని ఇంకా ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేశాను. ఫోటో అయిపోయింది. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మనస్ఫూర్తి లేదు ఆయనకి. ఎందుకో నువ్వు నమ్ముతలేదు, అందరూ నమ్మారు, నువ్వు నమ్ముతలేదు అంటాడు. నేనన్నా నమ్మడానికి 63 ముద్రలు తెరవబడిన తర్వాత కళలు లేవు, దర్శనాలు లేవు అన్నా. 65లో అతిథిమని చూసిన వర్తమానంలో ప్రవక్త 166లో ప్రణంగా చెప్పాడు. ఏం చెప్పాడు, అన్ని యుగములలోనూ కళల ద్వారా దేవుడు మాట్లాడుతాడు అన్నాడు. అన్ని యుగముల్లో. మరి ఈ మాటను ఏం చేద్దాం అన్నాడు. మళ్ళీ ఆయన పెద్ద సీనియర్ పాస్టర్ ఉంటాయి, దేవునికి స్తోత్రం. ఆయన చెప్పేసి అంటే నీకు భయపడలేదు, నీకు ప్రత్యక్ష లేదు అంటాడు. నేను కొన్ని రిపర్లు చూపించాను, రాత్రి ఇద్దరికి రాలేదు, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చూసుకున్నాడు, సరి చేసుకున్నాడు. సరి చేసుకున్నప్పుడు ఏమంటాడు, సద్గుణంలో నా మీద వెళ్ళిపోయింది చెప్తున్నాడు. ఆయన ఎక్కడ బోధించాడు అనుకున్నాడు, సింతూరులో బోధించాడు. వాళ్ళ అమాయకులు కదని చెప్పేసాడు. అక్కడ ఇప్పుడు ఏమంటాడు, సద్గుణంలో నా మీద వెళ్ళిపోయిందో ఎత్తున్నాడు, నేను అక్కడ అది బోధించలేదు అందులో. చూడండి, ప్రవక్త ప్రధానంగా కూడా కొన్ని సమయాల్లో మాటల సందర్భాల్లో ఏది అనబోయి ఎలిషా అన్నాడు, ఏది అన్నాడు. తర్వాత మళ్ళీ ఆయనే ఆ మెసేజ్ నేను అన్నాడు, నేను గమ్ముని కంగారులో ఎలిసా అనబోయి ఏది అన్నాను, నన్ను క్షమించాను అన్నాడు. ఏమండి అంతే కదా. ఇప్పుడు స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు నిజమంటారు కదంటే కొన్ని పదాలు మనం కంగారులో రావచ్చు. అయితే విషయం ఏంటంటే దేవుడు మాత్రం మరలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అసలైన ఇచ్చేస్తాడు రాదు. మనం ఈ దీన్ని చూడకూడదు, దాన్ని చూడాలి. అర్థమైనా? చాలా మంది వర్తమానంలో తప్పులు పట్టుకోవడానికి వస్తున్నారు. అర్థమైందండి? నేను ఎందుకు చెప్తానంటే వర్తమానంలో తప్పులు పట్టుకోవడం చాలా మంది చూస్తున్నారు. అది తప్పుగా పట్టుకుందాం అనుకుంటే నీకు తప్పుగా కాపాడుతుంది. నువ్వు ఎదుగులో లేకపోతే నీకు తప్పుగా కాపాడుతుంది. ఏర్పాట్లో లేకపోతే తప్పుగా కాపాడుతుంది. అంతే కదా. పౌలు గారు అన్నాడు ఏమండి, తెస్సలోనికీయుల పత్రికలో పౌలు గారు ఏమన్నాడు, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని కోరతోను ఆయన దిగి వచ్చును, మృతులు మొదట దిగుతారు,
మీద సజీవమైన మనం అన్నాడా లేదా? అంటే పౌలు గారి కాలంలో ఎత్తబడి అవుతుందని పౌలు గారు కూడా అనుకున్నాడు. అంటే చూడండి, అప్పుడు ఆ మాట ఆ పదం ఎలా వచ్చింది దాన్ని బట్టి ఆలోచన చేస్తే పౌలు గారు ఎలా అన్నాడు కదా, అంటే ఎత్తబడి అవ్వలేదు కదా, అనుకోవడానికి లేదు కదా, అన్నాడు కదంటారండి. మరి దీనికి దేవుడు దీన్ని ఎంతవరకు నడిపిస్తాడో అర్థమైందండి. ఈ గంటలోనే క్లోజ్ అయిపోతాం, ఈ అరగంటలో క్లోజ్ అయిపోతాం, అంతే కదా. దేవునికి స్తోత్రం. అది దేవుడు ప్రకటించలేదు డైరెక్ట్ గా, దేవునికి స్తోత్రం. అది అందరికీ తెలియదంట, తెలిస్తే సాతాను కూర్చున్నాడంట, కూర్చుని రాసేసుకున్నప్పుడు ఎప్పుడో ఎత్తబడి ఎప్పుడో చూద్దాం ఆ నోట్స్లో తీసుకుని ఆ ఎత్తబడి టైంగా నడి చెప్తే వాడు ఏం చేస్తాడంటే ఎత్తబడి టైంలో వాడు పెద్దగా అన్ని చూపించేద్దాం. అందుకని వాడికి తెలియకుండా, వాడికి తెలియకూడదని అయ్యడం దేవుడు ఏం చేసి నిజమేనా అన్ని రాసుకొచ్చాడు నీ శబ్దం అనడం లేదంటారా. మనకి సంఘం అది ప్రసలాలు తెలుపుతున్నారా, మరి ప్రసంగం చేయట్లేదు కానీ మరి నిత్యంగా చక్కగా పాత నిబంధనలో కూడా ఈ సంఘకాలాలు జరిగినట్లుగా దైవజనం చక్కగా మరి అద్భుతంగా మనతో దైవజనంలో దేవుడు మనతో మాట్లాడారు. చాలా మందిని చూశాను బాధకుల్ని, అంటే గొప్ప చెప్పడం కాదు కానీ చాలా మందిని బాధకులు చూశాను. కానీ బైబిల్ అంతట్లోనూ సంఘకాలను చూపించడం నేను ఇదే మొదలుసారి. దేవుడికి స్తోత్రం. మందులు కూడా నేను నేర్చుకున్నా, ఈ కోణం నేను నేర్చుకున్నాను. నేను అలాగే కూర్చొని మీరు అనుకుంటున్నారు మీకు చెప్తున్నారో లేదు అనుకుంటున్నారు. నేనేం చేస్తానంటే కోణం పట్టుకుంటాను, కోణం పట్టుకుంటే రేపు నేను జోడిస్తాను. తర్వాత కోణం పట్టుకున్నాను అనుకోండి, రేపు తర్వాత నేనే జోడించడానికి చేయగలను. అది నాలో ఉంది కాబట్టి నేను కోణం చూస్తున్నాను. పైన ఎలా చెప్తున్నాను, అర్థమైందండి. అందుకే గొంతుని ఎవరైనా పోయి చదివేసినప్పుడు అందేసింది కదా అని చెప్పేసి మళ్ళీ బయట కాంప్లీట్ చూసుకోండి. దేవుడికి స్తోత్రం. దేవుడు చక్కగా నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మనం వేరేగా నేర్చుకుంటున్నాం. అర్థమైంది, అందరూ నేర్చుకో, మనకి ఏం తెలుసుకోవాలి కాదు, అంతే కదండి. మన జీవితం అంతా నేర్చుకోవాల్సిందే. నిజమంటారు కదండి. ఏమండి అన్నీ నాకు తెలుసు అనుకున్నవాడు ఒక ఆయన అంటాడు, అన్నీ నాకు తెలుసు, ఎవరిగా తెలియదు, ఒక్కడిగా తెలుసు అంటాడు. ఒకటి నీకే తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది, అన్నీ నీకు తెలుసు అని అనుకున్నవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో నాకే తెలుసు, ఇంకెవరికే తెలియదు. అలాగే అనుకున్న ప్రాధాన్యత ఆయన వస్తే ముందు మాకే తెలుస్తుంది. నిజమేనా? దేవునికి స్తోత్రం. కనుక మరి అలాంటి స్థితిలో మనం ఉండొద్దు, నేర్చుకునే స్థితిలో ఉంది. అర్థమైంది. ఫలాలు ఇచ్చే చెట్టు పళ్ళు ఎక్కువ అయిపోద్దని ఏమవుద్ది, పొంగిద్దా? ఆ పళ్ళు పొరుగు అయిపోయి ఏమవుతుందండి, పొరిగిద్ది. అది వరగట్లేదంటే దానికి ఫలాలు లేవు. నిజమంటారు కదంటారా? కనుక మనందరూ సరెండర్ అయిపోవాలి. వాక్యం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అందరూ సరెండర్ అయిపోవాలి. మన గొప్పవాళ్ళం కాదు. నిజమా? దేవుడికి స్తోత్రం. ఇంకా సాయంకాలం రేపు ఉదయకాలం అనే విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాం. అందరూ సిద్ధపడండి. ఈ రోజు సాయంకాలం పెద్దగా రండి, కొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుంది. చక్కగా నిజమేనా? ప్రార్థన చేసుకున్నాం. దేవుడు చక్కటి విషయాలు నేర్చుకోవడానికి దేవుడు ఆయన మాతో మాట్లాడిన దేవానికి వందనాలు, దేవానికి వందనాలు ప్రభా. నాయన మాకెన్నో వందనాలు వేసేయా తండ్రి. అవును దేవా నాయన వేసేయా నీకు వందనాలు ప్రభా. ఓ రక్షకుడా నాయన నీకు దేవా.
ఓ రాజులకి రాజు ప్రభులకి ప్రభు అయిన యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా అయ్యా మా కోసం మాట్లాడుతున్నాను ప్రభా అది ఇంకా మేము అర్థం చేసుకున్నా గ్రహించుకున్నాం ఓ గొప్ప మనసు దయచేయండి ఓ గొప్ప ఆలోచన అవిశ్వాసం తీసివేయండి ఓ దేవా మంచి విశ్వాసం రక్షణ దయచేయండి ఓ నీ రక్షణ భాగ్యం దయచేయండి ఓ రక్షణ వరం దయచేయండి నాయన ఓ దేవా ఓ నా యేసయ్యా రక్షించెను కృపా 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 మాతో మాట్లాడుతున్న దేవా కదిలిస్తున్న దేవా స్తోత్రాలు ప్రభువా ఓ దేవా నేను ఎలా ఉంటానో నాకు నేర్పించుతాను నేను ఎలా వాడుకోవాలో నాయనా ఈ వాక్యం నాయన అనేక విషయాలు ప్రభు తప్పిపోకుండా నేర్చుకోవాలి ప్రభు అవును తండ్రి మాకు సహాయం చేయ ప్రభు విశ్వాసంలో బలపరచండి స్థిరపరచు అద్భుతమైన అభిషేకం స్థిరమైన అవును తండ్రి ప్రవచన
వాక్యము. ఆమేన్. నిత్యంగా మేము అనేక సంగతులు చదివంగాను ప్రభు, అంతకంటే స్థిరమైన మాటలను ప్రభు ఈ ఉదయకాలం మాకు అందించావు ప్రభు. ఓ నిత్యంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి. ప్రభు అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, అవిశ్వాసులని విశ్వాసులుగా మార్చునాయనా. నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకంతో నడిపించండి, బలపరచండి, అవును తండ్రి. సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. 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 యేసు రక్తమే జయము, జయము, జయము కలుగుగాక.